నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలనిస్తోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. క్రోధినామ సంవత్సరం వచ్చేస్తోంది. సో శోభకృత్నామ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్నామ సంవత్సరం ఎంత శోభాయమానంగా వెలుగొందింది అని చెప్పడానికి. ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధినామ సంవత్సరం. పేరులో అయితే క్రోధం ఉంది, మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది. ఎనీవేస్, అసలు క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాశుల గురించి ఒకసారి తెలుసుకుందామండి. రైట్ అమ్మా. క్రోధీనామ సంవత్సరం ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం. సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం, అంటే అగ్రెసివ్గా ఉంటాడు కుజుడు. సో అందుకని మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది ఎంతో కొంత. సో అలాంటి క్రోధీనామ సంవత్సరం, క్రోధీనామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు. సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే క్షణికావేశంలో ఏవో రకమైన తప్పులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం. దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి. అంటే శనికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి, కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి. సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు. సో అందుకని కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంది. సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు. కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే గనక ఈ విశ్వాసాలు, భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతోషం. సో అది కొంతవరకు మనకి ఎంతో కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది. తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము, తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ రేట్స్ అవి కొంత రేట్లు మనకి నియంత్రణలో ఉండటం అనేది ఉంటుంది. కనుక అది చెప్పదగిన పరిస్థితి. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్గా. సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు. సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి. సో గురుడు పంచమం 1, 2, 3, 4, 5. సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి, అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు. మే 1వ తారీఖు మారిపోతారు కదా. సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు. అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నిమిషంలో బయటపడడానికి ఉంటుంది. సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం. వృషభం అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు, ఈయనేమో మన దానవుల రాజు, ఈయన దేవతల గురువు, ఈయన దానవుల గురువు. సో వీళ్ళిద్దరికి నిజానికైతే శత్రుత్వం ఉంది. సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది. సో వృషభ రాశిలో. సో ఆ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పాం ముఖ్యంగా ఏదైతే ఈ స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది అనుకోండి, వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్లోకి వచ్చేప్పుడు కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాడు. సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభ రాశి వారికి, తర్వాత వచ్చేప్పటికి ఇది వృషభ రాశి అనుకోండి, ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు. ఇది ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను.
సో వృషభ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి కంపల్సరీ సర్పదోషం ఉంటుంది. సర్పదోషం ఉంటుంది. లాభంలో రాహు ఉన్నా సర్పదోషం ఉంటుంది. అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు. పంచమంలో ఉంటారు. అవును. సో ఇది సంతాన స్థానం అవుతుంది, అదేమో లాభస్థానం. సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి దగ్గరదాకా వచ్చి పోతాయి. ఇక్కడ ఈ బుద్ధి అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు. సో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు. నవమంలో రాహు ఉంటాడు, తృతీయంలో కేతు ఉంటాడు. కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి. ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది. ఆల్రెడీ పుట్టిన వాళ్ళకి అదే గ్రహస్థితి. ఇప్పుడు ఆల్రెడీ పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహస్థితి. కానీ కొత్తగా పుట్టిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా పుట్టడమే సర్పదోషంలో పుట్టినట్టు. ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి మించుమించుగా, అంటే రాహుకేతులకు సంబంధించి. రైట్ అండి. ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోతాం. రైట్. దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే ఇక్కడ వర్షపాతాలు ఏవైతే ఉంటాయి అంటే మనకు కావాల్సిన మెయిన్ వర్షం, రైతుల యొక్క ఇది. సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి. సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి. అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి. తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలు అనుకోండి, నువ్వులు అనుకోండి, మినుములు అనుకోండి, ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగ, దాని నుంచి నూనె వస్తుంది. సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? యుద్ధ వాతావరణం ఉంటుందా? రైట్. అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది. ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరీ మార్పులు అయితే ఉండకపోవచ్చు. మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అనుకోవచ్చా? 99.5% అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం. సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ప్రెస్టీజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని, అంటే ఒక ప్లేస్ అది గెలుస్తూ అది ఓకే. నేను అలా ప్రెస్టీజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా, ప్రతి ఒక్క పార్టీకి కూడా ఈ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు కొంత భంగపడడానికి ఉంటుంది. బీజేపీ వాళ్ళకి, బీజేపీ అని కాదు, మోరల్ గా ఇప్పుడు సపోజ్ అది వేరే పార్టీ తీసుకున్నా అంటే ఇక్కడ మాయావతి కరెక్ట్ గా ఇక్కడే గెలుస్తుంది అనుకునేటప్పుడు భంగపడతారు. అట్లాంటి రివర్స్ ఫలితాలు అనేది ఎక్కువ ఉంటాయి. రైట్. అట్లా కానీ ఓవరాల్ గా పాలనలో వాళ్ళే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్? ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవటం అనేది ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితి ఎవరు గెలుస్తారు? అదే ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది. అది ఏమంటాము, చావు తప్పి కన్నులు అట్టబోయిందండి అవి. సో అలా అతి కష్టం మీద వారిని నిలుపుకోవడానికి ఎక్కువ కనపడుతుంది. రైట్. మొత్తానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధినామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు. ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ రాశుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాము. మరి ముందుగా మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండిపోతుందండి? మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా ముఖ్యంగా ఏంటంటే మే, జూన్, జూలై వదిలేస్తే మిగతా 9 నెలలు కూడా చాలా చక్కటి కాలంగా చెప్పవలసి ఉంటుంది. సో మే, జూన్, జూలైలోకి వచ్చేప్పటికి ఏంటంటే మేలో ఇప్పుడు మనకి కుజుడు వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ మధ్య నుంచి మీనంలోకి రావటం అనేది ఉంటుంది. తర్వాత మేషంలోకి వస్తాడు, తర్వాత మనకి వృషభంలోకి. సో జూలైకి ఇంచుమించు మధ్యకి వచ్చేప్పటికి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అంతా కూడా ఒక 2 రోజులు అటు ఇటుగా ఏప్రిల్ 15 నుంచి తీసుకుంటే మళ్ళీ మే 15లో మార్పులు ఉంటాయి, ఒక 2 రోజులు అటు ఇటు. సో అలా మొత్తం ప్రతి గ్రహానికి ఇంచుమించుగా మార్పులు అయితే ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే బుధుడు ఈ సంవత్సరం ఏకంగా 3 సార్లు వక్రం పొందుతుంది. ఎక్కడి నుంచి అండి? ఇప్పుడు ప్రస్తుతం ఏప్రిల్ చివరి నుంచి మళ్ళీ మీనంలోకి రావటం అనేది ఉంటుంది, మేషం నుంచి. సో తర్వాత మళ్ళీ వచ్చేవాడికి అక్టోబర్ లో ఉంటుంది, మళ్ళీ తర్వాత డిసెంబర్ లో ఉంటుంది, మళ్ళీ మార్చ్ లో ఉంటుంది. ఎన్నాళ్ళు అంటే బుధుడిది ఎక్కువ ఉండదు, 15 రోజులు 20 రోజులు అలా ఉంటుంది వక్రం అనేది. అదే గురుడు వచ్చేప్పటికి చాలా నెలలు ఉంటుంది. కానీ బుధుడు అనేది ఎంత తొందరగా వక్రం ఉంటుంది, మళ్ళీ అంత తొందరగా ముందుకు రావటం అనేది ఉంటుంది. అయితే వీటి వల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి అనేప్పటికీ ఏంటంటే, లేదా లాభాలు ఏంటి అనేప్పటికీ, సో జూలై దాకా ఇంచుమించుగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మేష రాశి వాళ్ళు. ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఒకటి పెరగటం అనేది ఉంటుంది.
సో ఈ శిరస్సు మీదకి రావటం అనేది ఇంచుమించుగా మీకు మే మధ్యకి వస్తాడు లగ్నంలోకి కుజుడు. సో ఆ లగ్నంలో కుజుడు ఎప్పుడైతే వస్తాడో శిరస్సు బాధలు పెరగటం అనేది ఉంటుంది. తర్వాత ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఈ క్షణికావేశాలు అక్కడ పెరగటం అనేది ఉంటుంది. తర్వాత ధనకి ఇబ్బంది ఉండదు. సో గురుడు ధనస్థానంలో ఉంటాడు కాబట్టి అవసరానికి లేదు అనుకున్నప్పటికైతే డబ్బు అయితే చక్కగా అందటం అయితే ఉంటుంది. కానీ ఈ మేష రాశి వాళ్ళు ఎవరైతే కనుక రాజకీయ రంగంలో ఉన్నారో వారికి మాత్రం ఆకస్మికంగా చిక్కులు ఎదురవడానికి ఉంటుంది. సో ఏదైనా సరే ఈ మేష రాశిలో జన్మించి వాళ్ళు ఎన్నికల్లో నిలబడిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఇందాక మనం చెప్పుకున్న దేశకాలమాన పరిస్థితుల్లో అక్కడ అలాంటి వాతావరణం ఉంటుంది. యుద్ధ వాతావరణం అనుకోండి, తగులు వాతావరణం అనుకోండి, అలాంటిదంతా కూడా అక్కడ మనకి ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. సో మేష రాశిలో జన్మించిన రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో లేదా నాయకులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఎంతో కొంత కోపతాపాలని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక తర్వాతకి వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే వ్యాపార రంగంలో ముఖ్యంగా భవన రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ లాభం అనేది ఉంటుంది. తర్వాత ఏదైనా సరే మనం ఐరన్ ఇనుముకి సంబంధించిన కానీ నూనెకి సంబంధించిన కానీ ఇలాంటి వస్తువుల యొక్క అమ్మకాల్లో ఎవరైతే ఉంటామో వాళ్ళు కూడా లాభపడడానికి అయితే ఉంటుంది. ఇక తర్వాత వచ్చేప్పటికి ఖాళీ భూములు విక్రయాలు ఏవైతే ఉంటాయో అవి అయితే మందగోడిగానే సాగటం అనేది ఉంటుంది. అంటే ఆల్రెడీ కట్టేసిన ఇళ్ళకి సంబంధించిన అభివృద్ధి అయితే బాగానే ఉంటుంది. కానీ విడిగా వచ్చి భూమి ఉంటుంది కదా, ఆ రియల్ ఎస్టేట్ లో ఖాళీ భూమి అదే ప్లాట్స్ అలాంటివి మటుకు కొద్దిగా మందకొడి వాతావరణం అనేది ఉంటుంది, ముందుకెళ్ళలేకపోవటం అనేది ఉంటుంది. తర్వాత ఈ మేష రాశిలో జన్మించి ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనే కోరిక ఎవరికైనా బలంగా ఉంటే వాళ్ళ కోరిక సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే వ్యయస్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. ఇప్పటికే మేష రాశి వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా విదేశాలకి వెళ్ళటం అనేది కొద్దిగా ఎంతో కొంత సులభంగానే ఉండటం అనేది ఉంటుంది. ఇక ఇదే మేష రాశికి వచ్చేప్పటికి ఏంటంటే ఈ మేష రాశికి వచ్చేప్పటికి ద్వితీయాధిపతి అంటే కుటుంబ కారకుడు వచ్చేప్పటికి మనకి అక్కడ శుక్రుడు, యాక్చువల్గా శుక్రుడు అవ్వటం అనేది, ఆ తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఆ శుక్రుడు కూడా శనితో కలిసి ఉండటం అనేది ఏంటంటే ఈ మేష రాశికి సంబంధించి ఎవరైతే పెళ్లిళ్ళకి వేచి ఉన్నారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. సో ఆ సంబంధాలు అనేది ఒక పట్టణం ముందుకెళ్ళకపోవటం అనేది ఉంటుంది. అయితే వారికి మరి ఎప్పుడు లాభం కలుగుతుంది? సో వాళ్ళకి ఎప్పుడు లాభం కలుగుతుంది అంటే కనుక మే 15వ తారీఖు తర్వాత నుంచి లాభం వస్తుంది. సో ఈ మేష రాశిలో పుట్టి పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మే 15వ తారీఖు నుంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంకా వృత్తి ఉద్యోగాల్లో కొత్తగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. కానీ ఎప్పుడు ఇబ్బందులు ఎక్కువ తలెత్తడానికి ఉంటుంది కనుక యాక్చువల్గా చెప్పాలంటే కనుక సెప్టెంబర్లోకి రవి ఇక్కడికి రావటం, 6వ ఇంట్లోకి రవి వస్తాడు, 7వ ఇంట్లోకి రవి వచ్చేప్పటికి సుమారుగా వచ్చేప్పటికి ఆగస్ట్ సెప్టెంబర్ లో. సో ఆగస్టు, సెప్టెంబరు, నవంబరు ఈ 3 నెలలు కూడా వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు మేష రాశి వాళ్ళకి ఇబ్బందులు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో కూడా కొద్దిగా ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఉంటాయి. నవంబరు, డిసెంబర్ ఏంటంటే నాన్నగారు వైపు ఉండే బంధువులకి చికాకులు ఉంటాయి. సో మళ్ళీ డిసెంబర్ నుంచి చాలా అనుకూలమైన మార్పులు సంభవించడం అనేది ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ దూసుకెళ్ళిపోవడం అనేది ఉంటుంది. కనుక మేష రాశి వారికి ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉన్నాయి ఈ సంవత్సరం. అద్భుతం అండి. అయినప్పటికీ వీళ్ళు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. అంటే ప్రతి రాశి వారు కూడా ఎంతో కొంత అంటే ఒక్కొక్కరికి ఆరోగ్యపరంగా చికాకులు ఉంటాయి, ఇంకొకరికి వివాహపరంగా ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ ముందుకెళ్ళాలి అంటే ఏదైనా సరే ఆ గ్రహస్థితి, ఆ నెలలో ఉండే గ్రహస్థితి లేదా సంవత్సరంలో ఉండే గ్రహస్థితి, సో దాన్ని సరి చేసుకోవడానికి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి చేయాల్సిందంతా కూడా శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ పాటించాలి. సో శుక్రుడు బాగుంటే కనుక వీళ్ళకి ధనం బాగున్నట్టే, కుటుంబం బాగున్నట్టే, తర్వాత ఇతరులతో సంబంధ బాంధవ్యాలు బాగున్నట్టే. కనుక ఇక్కడ శుక్రుడికి ఏం చేయాలి? శుక్రవారాలు కొద్దిగా లక్ష్మీదేవికి అన్నపర్వాణం నివేదన చేయాలి. కలకండ చేయటం వస్తే కలకండ పెడితే ఇంకా మంచిది. తర్వాత ఇక్కడ మహాలక్ష్మి స్తోత్రం కాకుండా ఇంద్రాక్షి స్తోత్రం అని ఉంటుంది. సో ఆ ఇంద్రాక్షి స్తోత్రం చదివితే కనుక చాలా మంచి జరగటం అనేది ఉంటుంది. తర్వాత మేష రాశిలో పుట్టి ఎవరైనా సరే నేత్ర సంబంధించిన బాధలు, ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్న శిరస్సుకు సంబంధించిన బాధలు కొన్ని రావచ్చు అని. సో ఈ నేత్ర శిరో బాధలు కొద్దిగా తగ్గుముఖం పట్టాలి అంటే కనుక ఇంద్రాక్షి స్తోత్రం అని ఉంటుంది. అది చదవటం వల్ల వాళ్ళకి చాలా రకాల ప్రయోజనాలు అయితే దానివల్ల అయితే కలుగుతాయి. ప్రతిరోజు ఒకసారి చదువుకుంటే రోజుకి ఒక్కసారి చదివితే చాలు. సో అది ఇంద్రాక్షి స్తోత్రం మంచిది. ఓవరాల్ గా మంచి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు. ఎక్కువ శాతం మేష రాశి వారికి కూడా శుభ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. అద్భుతం.
చాలా చాలా సంతోషం. చాలా ఆనందంగా స్వాగతించాల్సి ఉంటుంది మేషరాశి వారు ఈ క్రోధినామ సంవత్సరాన్ని. ఓకేనండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరం మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి? వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏదైనప్పటికీ కూడా ఇందాక మనము చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఈ సంవత్సరం ఏదైతే వృషభ రాశి ఉందో ఆ వృషభ రాశి వారికి కూడా సర్పదోషం ఉన్నట్టు అని చెప్పి పుట్టే వాళ్ళకి, కొత్తగా పుట్టే వాళ్ళకి. సరే, ఆల్రెడీ పుట్టి ఉండే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి అంటే కొంత ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళ బుద్ధి వీళ్ళకి కాకుండా అవతల వాళ్ళకి మరింత ఉపయోగపడుతుంది. సరే, అంటే ఇక్కడ సపోజ్ ఇప్పుడు నేను వృషభ రాశిలో పుట్టాను, సరే మీరు ఇంకో రాశిలో పుట్టారు అనుకోండి, సరే మీకు నేను విదేశాలకు వెళ్ళడానికి ఏదో గైడ్ లైన్స్ ఇచ్చాను. సో నా దగ్గర వీసా దగ్గర వచ్చేప్పటికి నేనేదో ప్రాబ్లం పడతాను, మీరు మటుకు నా సలహా తీసుకున్నారు, మీరు వెళ్ళిపోయారు. సో అలాంటి అనుభవాలు ఈ సంవత్సరం వీరికి ఎక్కువ కనిపిస్తాయి ఈ వృషభ రాశి వారికి. తర్వాత వృషభ రాశి వారికి మరి ఈ పంచమంలో కేతు సంచారం అనేది, లాభంలో మరి రాహు సంచారం అనేది ఉంటుంది కాబట్టి సంతాన పరంగా మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో అంటే వారికి ఆకస్మిక అనారోగ్యాలు ఉండొచ్చు, లేదా కొత్తగా ఎవరైనా సరే గర్భవతులు అయితే కనుక వాళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక మిగతా అన్ని వ్యవహారాల్లో ముఖ్యంగా మే నుంచి వచ్చేప్పటికి ఏంటంటే ఈ లగ్నంలోకి ఎప్పుడైతే గురుడు వస్తారో వారికి మరిన్ని మంచి ఫలితాలు పెరగటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మే మధ్య నుంచి మీకు శుక్రుడు కూడా మోక్షంలోకి రావటం అనేది ఉంటుంది, మీనంలోకి. అంటే లగ్నాధిపతి లాభంలో మోక్షంలోకి వస్తాడు. సో అక్కడి నుంచి ఇంకా మంచి ఫలితాలు ఇంకా మరిన్ని పెరుగుతాం అనేది కూడా ఉంటుంది. కనుక వృషభ రాశి వారికి కూడా ఈ ఏడాది పెద్ద చెప్పుకోదగిన ఆందోళన అయితే కనిపించడం లేదు. ఇంకా జాగ్రత్త ఏ విషయాల్లో తీసుకోవాలి అంటే కనుక ఇందాక చెప్పాను కదా, ఈ బుద్ధి లాభం కరెక్ట్గా, అంటే ఎక్కడైనా సరే ఒక ఉద్యోగంలో లాభం కలగాల్సిన పరిస్థితుల్లో ఆడవాళ్ళ వల్ల చికాకులు వచ్చే రాశిలో ఈ ఏడాది ఇది ఒకటి ఉంది. అంటే మన పైన బాస్ కానీ మన కింద పనిచేసే వాళ్ళు కానీ ఈ ఆడ సముదాయం ఏదైతే ఉంటుందో వాళ్ళతో వ్యవహరించేప్పుడు సాధ్యమైనంత వరకు కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక ఈ సంవత్సరం మటుకు వీళ్ళు చాలా చక్కటి వాళ్ళ యొక్క సౌఖ్యాల కోసం మనం కొన్ని వస్తువులు తీసుకుంటాం కదా, ఆ వ్యక్తిగత లగ్జరీస్ పెంచుకోగలుగుతారు. ఆ సౌకర్యాలన్నింటినీ వాటి రూపేణా వీళ్ళకి ధనం ఖర్చు అయినా చింతపడక్కల. సో వతం చెడ్డ ఫలితం దక్కింది అన్నట్టు. సో వీరైతే లాభపడతారు, అంటే ఆనందిస్తారు. సో నాకు కారు అవసరం అయితే నేను కారు కొనుక్కుంటాను, నాకు మీరు యాపిల్ ఫోన్ అయితే యాపిల్ ఫోన్ కొనుక్కుంటే అలా ఈ ఆనందం ఏదైతే మనం దేంట్లో పొందగలం అనుకుంటామో ఆ ఆనందాన్ని చవి చూడడానికి ఈ ఏడాది వృషభ రాశి రెడీగా ఉంది. మరి అలా ఖర్చు అయినప్పుడు డబ్బులు కూడా సంపాదించాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందండి? అది ఆ ఫైనాన్షియల్ కూడా ఇందాక మనం చెప్పుకున్న శుక్రుడు వచ్చేలోకి రావటం లగ్నాధిపతి. సో ఎప్పుడైతే లగ్నాధిపతి బలం ఉన్నాడో మన యాటిట్యూడ్ కరెక్ట్ ఉంటుంది. సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో మనం కరెక్ట్ గా తీసుకోగలగటం అనేది ఉంటుంది. సో వీళ్ళకి మళ్ళీ ఎప్పుడు ఇబ్బంది అంటే ఇందాక మనం చెప్పుకున్న ఆల్రెడీ కేతు ఇక్కడ ఉంటాడు, ఇదే టైంకి ఇంచుమించుగా మీకు ఆగస్టు సెప్టెంబర్ మధ్యకి వచ్చేప్పటికి కుజుడు ఇక్కడికి వస్తాడు. సో ఆగస్టు సెప్టెంబర్ ఇంచుమించు అది అక్టోబర్ తర్వాత ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ 3 నెలలు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు గర్భం అప్పుడు ధరించి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2 మనకి పాపగ్రహాలు కలిసి ఉంటాయి. పైగా ఏదైనా సరే గర్భస్రావాలకు ముఖ్యంగా కుజుడు చాలా ఇంపార్టెంట్. సో కుజుడికి పూర్తి విరుద్ధమైన రాశి ఇది. సో అంటే ఇక్కడ జూలై ఆగస్టు సెప్టెంబర్ మధ్య గర్భస్రావాలని కాదు, మీకు దేశమాన పరిస్థితుల్లో కూడా ఆకస్మిక ఇబ్బందులు అంటే నేరాలు ఏమైనా జరిగితే అది అక్కడే జరుగుతాయి, అకాల వర్షాలు ఏమైనా కురిస్తే అక్కడే కురుస్తాయి. సో అందుకని ఇక్కడ ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు అనేది ఏంటంటే కేవలం ఆ వృషభ లగ్నం వల్లనే కాకుండా దేశమాన పరిస్థితుల్లో కూడా ఎంతో కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతాయి. జాగ్రత్తలు అవసరం. సో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మధ్య సాధ్యమైనంత వరకు కూడా వృషభ రాశి వాళ్ళు అంటే మిగతా ఏడాది పొడుగున వేరు, ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మధ్య మాత్రం ఖచ్చితంగా వినాయకుడిని సుబ్రహ్మణ్యుడిని ఎక్కువ పూజించారు. వాళ్ళు పూజిస్తే మనకి అంటే సామూహికంగా ఎక్కడైనా సరే ఏదైనా దేవాలయాల్లో కూడా ఇప్పుడు విష్ణు సహస్రం లలిత సహస్రం ఇలాంటివి ఏవైతే పెడుతున్నామో కనీసం ఇళ్ళ దగ్గర అపార్ట్మెంట్లు వాళ్ళు వీళ్ళు కలిసి ఇలా వినాయక స్తోత్ర పారాయణలను సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణలను అలా పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళు లాభపడటమే కాకుండా దేశంలో ఉండే అరిష్ట పరిస్థితులు కూడా కొంతవరకు మన వంతు మనం అలా తగ్గించడానికి మనం కూడా ఒక కృషి చేసిన వాళ్ళం అయితే. సో అందుకని ఆ రకంగా కూడా మనం మన ప్రేక్షకులకు ఒక సూచన ఇవ్వటం అనేది మంచిదే.
తర్వాత వచ్చేప్పటికి ఇంకా వ్యక్తిగతంగా ఎవరైనా సరే విదేశాల కోసం అంటే విదేశాలకు వెళ్తే లాభపడతారు కూడా. వృషభ అంటే కొంతమందికి విదేశాలకు వెళ్ళామనే కోరిక ఈడేరుతుంది కానీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడదు. కానీ అలా కాదు. ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్తే కనుక ఖచ్చితంగా లాభపడతారు. సో అక్కడ ఎవరైతే అభివృద్ధి కోసం వేచి ఉన్నారో వాళ్ళకి కూడా అభివృద్ధి రావటం అనేది ఉంటుంది. కనుక ఎలా చూసినా కూడా ఈ ఏడాది మంచి రాశి మంచి ఫలితాలు పొందే వాళ్ళలో వృషభ రాశి వాళ్ళు ఉన్నారు. అయితే ఇంక ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్కువ కూడా ఎవరిని పూజించాలి అంటే కనుక వీళ్ళకి వచ్చే ఇబ్బంది అంతా కూడా ఎక్కువ కుజుడితో సంబంధించింది ఉంది. కనుక ఈ కుజుడికి సంబంధించినంత వరకు ఏంటంటే ఆంజనేయుని ఎక్కువ పూజించాలి, లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అవకాశం ఉన్న వాళ్ళు సింధూరాన్ని ధరించడం చేయాలి. దాని వల్ల కూడా మంచి పెరగటం అనేది ఉంటుంది. అద్భుతం అండి. ఓవరాల్ గా అయితే మంచి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు. వృషభ రాశి వారికి కూడా ఏడాది మంచి ఫలితాలనే చెప్పాలి. అద్భుతం. అయితే వృషభ రాశి వారు కూడా చాలా ఆనందోత్సవాలతో క్రోధినామ సంవత్సరాన్ని వెల్కమ్ చేయాలి. రైట్ అండి, చాలా చక్కగా మాకు వివరాలను తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండిపోతుందండి? మిథున రాశి వారికి ఈ ఏడాది కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సో మిశ్రమ ఫలితాలు అంటే కనుక ఏంటంటే కొద్దిగా మంచి కొంత చెడు అనేది. సో అలాగే పూర్తిగా సంవత్సరం అంతా చెడు అని కాదు, పూర్తిగా సంవత్సరం అంతా మంచి అని కాదు. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఉద్యోగాల్లో ఆకస్మికంగా మార్పులు తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత ఎంతో కొంత అంటే ఉద్యోగాలు నెరవేర్చే విధానంలో కూడా తొందరపాటు అనేది కూడా కొంత కనపడుతుంది. తర్వాత ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వీరికి అమ్మగారు మాతృ సంబంధించిన విషయాల్లో ఏవో రకమైన ఇబ్బందులు రావటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇదే నెలలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఏవైతే వారసత్వంగా వస్తున్న ఆస్తులు ఎవరికైతే ఉన్నాయో వాటి రూపేణా తగాదాలు ఎదురవడానికి ఉంటుంది. సో ఇంట్లో ఏదైనా సరే తోడబుట్టిన వారికి ఒకరికొకరికి కొంతవరకు ఆ టైంలో మనస్పర్ధలు రావడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఎవరైతే మనకి వృషభ రాశికి పూర్తికి వ్యతిరేకంగా ఇక్కడ ఎవరైతే విదేశాల్లో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళకి అక్కడ ఏవో రకంగా చికాకులు ఎదురవటం అనేది కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే మే నుంచి గురుడంతా కూడా వీరికి వేయంలోనే సంచరించడం అనేది ఉంటుంది. సో ఇక్కడ పుణ్యకార్యాల రూపేణా కొంత ఖర్చు ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది భార్యాభర్తల మధ్య ఉండే సాన్నిహిత్యం కొంతవరకు తగ్గుముఖం పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే చీటికి మాటికి ఏవో రకమైన వాదాలు అంటే ఒకళ్ళొకళ్ళు తప్పులు ఎంచుకునే పరిస్థితులు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే సెప్టెంబర్ నుంచి రవి కొంతవరకు అనుకూలమైన స్థితిలోకి రావటం అనేది ఉంటుంది. కనుక దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్న స్థిరాస్తుల రూపేణ తగువులని, బట్ ఆ తగువులు అనేది పరిష్కారం అవటం అనేది ఉంటుంది. కానీ ఏ విషయం తీసుకున్నా కూడా ఇలా అన్ని గొడవలతోనే ముందుకెళ్ళాలి. తేలికే అనుకున్నదైనా సరే అది గొడవ పెట్టే అవుతుంది. సో 1-2 సార్లు వాదించుకుంటేనే అవుతుంది. ఇంకా వీరికి కలిగే లాభం ఏంటి అంటే కనుక కొత్తగా అంటే వారసత్వంగా కాకుండా నాకు నేనుగా లోన్ మీద ఏదో ఒక ఇల్లు తీసుకున్నాను, నాకు వారసత్వంతో సంబంధం లేదు, అలాంటివి సాధ్యమవుతుంది. అంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగత రుణాలతో కానీ లేదా వ్యక్తిగత సంపాదనలతో కానీ గృహయోగం సంపాదించుకోవాలంటే సాధ్యమవుతుంది. ఇంకా ఇదే వృషభ రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేప్పటికి శని భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇది అంత మంచి పరిస్థితి కాదు. అంటే వీళ్ళకి ఒక్కోసారి వెన్నుకి సంబంధించినవి కానీ కాళ్ళకి కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కానీ తలెత్తడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏవైతే ఇలాంటి ఈ వైరల్ ఫీవర్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి వీళ్ళకి తొందరగా అంటడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. కనుక మిథున రాశి వాళ్ళు ఏంటంటే ఒకటి ఇతరులతో ఉంటే సంబంధ బాంధవ్యాల విషయంలో కొంతవరకు జాగ్రత్త పడాలి. తర్వాత వచ్చేప్పటికి వారి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఈ 2 విషయాల్లో కనుక వీళ్ళు కొంతవరకు జాగ్రత్త తీసుకుంటే మిగతా అంశాలంటే ఇప్పుడు డబ్బు సంపాదన అనేది ఆ నిమిషానికి ఇబ్బంది లేకుండా నడిచిపోవటం అనేది ఉంటుంది. కనుక ఆ రకంగా అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయినప్పటికీ కూడా ఈ ఏడాదంతా వీళ్ళు బాగుండడానికి ఏంటంటే ఎక్కువ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. సో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అంటే కనుక వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వజ్రకవచం అనేది ఉంటుంది, అది నిత్యం చదువుకోవటం అనేది ఒక పద్ధతి. అలా కాని పక్షంలో ఏంటంటే శనివారాలు కనీసం కొద్దిగా వెంకటేశ్వర స్వామికి బాదం పప్పు నివేదన చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది. సో మిథున రాశి వాళ్ళు అయితే ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఎవరైనా సరే ఈ మిథున రాశిలో ఉండి కోర్టు వ్యవహారాల్లో ఉంటే కనుక ఆ కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవ్వవు. వాళ్ళకి పరిష్కారం అవ్వడానికి కనీసం అక్టోబర్ పడుతుంది.
Okay. సో అక్టోబర్ నుంచి కొంత పురోభివృద్ధి రావడానికి ఉంటుంది. అప్పటిదాకా మాత్రం వాయిదాలు పట్టు ఉండటం అనేది ఉంటుంది. ప్రిపేర్డ్ గా ఉంటే బెటర్. రైట్. మళ్ళీ స్ట్రెస్ తీసుకోకుండా. Right. రైట్ అండి. ఆరోగ్యం ఎలా ఉంటుంది? అదే ఇందాక చెప్పుకున్నాం, మనం ఆరోగ్య విషయానికి వచ్చేటప్పుడు ఎముకలు, కీళ్ళు, నరాలు కనుక వాళ్ళ ఆరోగ్య ఇంతకు మనం మొదట అనుకున్నట్టుగా ఏంటంటే, ఒకటి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి, రెండోది ఇతరులతో సంబంధ బాంధవ్యాల రూపంలో కొంతవరకు జాగ్రత్త పడాలి, ఇంకా మిగతావన్నీ కూడా ఆర్థిక విషయాల్లో అప్పటికప్పుడు ఇబ్బంది అయితే లేకుండా నడిచిపోవటం అనేది ఉంటుంది. అంటే సపోజ్ ఈ నెలలో నాకు 100 రూపాయలు తగ్గింది అనుకోండి, అప్పు తీసుకున్నాను, తర్వాత మళ్ళీ నాకు మేలు పెరిగిపోతుంది, ఈ 100 తీర్చేస్తాను. సో ఆ రకంగా ఇబ్బంది లేకుండా, అంటే చేయబదులు తీసుకున్నా తీర్చుకోగలుగుతారు, అవి అలాగే ఉండిపోవు. అదే. సో అందుకని దానివల్ల ఒక రకంగా అది అదృష్ట యోగం అనే చెప్పాలి. అప్పులు పెరిగిపోతే ఇబ్బంది, కానీ అప్పులు తీర్చుకుంటే ఇబ్బంది ఉంది, స్ట్రెస్ ఫ్రీ అయిపోతాం కదా. సో ఆ రకంగా మిథున రాశి వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు. ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామిని కొలవాలి, అలాగే వజ్ర కవచాన్ని ఈ నిత్యం పాటిస్తే మంచిది. నిత్యం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా పట్టించుకుంటూ ఈ సంవత్సరాన్ని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయాలి అని చెప్తూ ఉన్నారు, సూచనలు అయితే అందిస్తున్నారు. కాబట్టి మరి ఆ విధంగా మిథున రాశి వారు ఈ క్రోధినామ సంవత్సరాన్ని చాలా చక్కగా డీల్ చేయాలని మనవి చేస్తూ, రైట్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. ఇక క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి? కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండే రాశుల్లో ఈ ఏడాది కర్కాటక రాశి ఒకటి. ఎందుకంటే ముఖ్యంగా మనకి మే నుంచి చాలా అద్భుతమైన యోగదాయకమైన కాలం, అంటే లాభంలోకి అటు గురుడు రావడం అనేది ఉంటుంది. సో మనకి ముఖ్యంగా ఏప్రిల్ మధ్య భాగం నుంచి వరుసగా వీళ్ళకి నెమ్మదిగా ఇంకా గ్రహస్థితి బలంగా కర్కాటక రాశి, అంటే ముఖ్యంగా ఈ శుక్రుడి కుంభం నుంచి మీనంకి రావటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే రవి అక్కడ మీనం నుంచి మేషానికి రావటం అనేది ఉంటుంది, అంటే 2 గ్రహాలు వచ్చేస్తాయి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే కర్కాటక లగ్నానికి మేలు చేసే గ్రహం ఏదైతే కుజుడు ఉంటాడో, ఆ కుజుడు కూడా ఇంచుమించు మేకి వచ్చేప్పటికి మేషానికి రావటం అనేది ఉంటుంది. తర్వాత మేషంలో వచ్చేప్పటికి మేలోకి వచ్చేప్పటికి గురుడు కూడా లాభంలోకి రావటం. సో ఇంచుమించు ఇదంతా కూడా ఒక 2-3 నెలలు అయితే చాలా అద్భుతమైన కాలం అని చెప్పవలసి ఉంటుంది. తర్వాత కూడా మాక్సిమం ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. ఏ విధంగా మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది అంటే కనుక, కర్కాటక రాశి వారికి ఎలా చూసుకున్నప్పటికీ, అంటే కర్కాటక రాశిలో సాధారణంగా వ్యాపార తత్వం ఉన్న వాళ్ళు ఎక్కువ జన్మిస్తారు, లేదా వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు జన్మిస్తారు. కనుక వ్యాపారంలో ఉండే వాళ్ళకి చాలా చక్కటి పరిస్థితులు అయితే నెలకొంటాయి. తర్వాత ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ లో చేసే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు మనకి ఏప్రిల్ మధ్య భాగం నుంచి కనిపిస్తాయి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరంతో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి సంబంధించి ప్రిపేర్ అయితే కనుక చాలా మంచి ఫలితాలు అయితే ఈ ఏడాది పొందడానికి ఉంటుంది. కనుక ఇక్కడ వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, కర్కాటక రాశి వారికి మెయిన్ ప్రధాన బలహీనత ఏంటంటే, కొద్దిగా ఆలోచనలు కూడా రెండు రకాలు ఉంటాయి. ఎందువలన? చంద్రుడు ఉండటం వల్ల. అంటే ఇక్కడ చంద్రుడు అనేవాడు ఏంటంటే ఎప్పుడు కూడా మన నిలకడగా ఉండడు కదా, రోజు రోజుకి జనరల్ గా మారుతుంటాడు. సో ఆ మారినప్పుడల్లా కూడా వీళ్ళకి ఎంతో కొంత ఇబ్బంది కలగటం అనేది ఉంటుంది. పైగా బుర్ర అయితే పాదరసంలా పరిగెత్తుతుంది, కానీ వాటిని తెమిల్చుకోవడం కొద్దిగా కష్టం. అంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే చాలా తొందరగా వీళ్ళు అకలింపు చేసుకుంటారు, కానీ ఏది ఎప్పుడు స్వీకరించాలి అనే దాంట్లో కొంతవరకు తొందరపాటు అనుకోండి అది. అందుకని బాగా ఉద్వేగం ఉండే రాశుల్లో కర్కాటక రాశి అనేది ఒకటి. కానీ అయినప్పటికీ కూడా గురుడు మిగతా గ్రహస్థితి అంతా కూడా చాలా బాగుండటం వల్ల ఏంటంటే, ఒకవేళ చిన్న తప్పుట అడుగులు వేసినా అవి కూడా వీళ్ళకి ఏదో విధంగా అదృష్టాన్ని కలిగించడం అనేది ఉంటుంది. అష్టమశని భయం అయితే ఉంది, మరి దాని గురించి చెప్పండి. సో అది కూడా ఏదైనా చెప్పి మనం ఏనాటి అనుకోండి, అర్ధాష్టమశని అనుకోండి, అష్టమశని అనుకోండి, అవి పరిపూర్ణంగా చెడు చేస్తాను కదా. ఇదే టైంలో కొంతమందికి మరి ఈ అర్ధాష్టమశని, అష్టమశని, ఏనాటిలో కూడా పెళ్లిళ్ళు అవుతాయి. సో అలా ఇప్పుడు పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కర్కాటక రాశిలో ఉండే వాళ్ళకి శని ప్రభావం, ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి మరి సప్తమాధిపతి శని అవుతాడు. సో కనుక శని ఇది ఆయన వెళ్ళిపోయేలోపు, అంటే రేపు 2025 మార్చిలో వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళేలోపు వీళ్ళు చక్కదిద్దడం ఉన్నది కూడా ఆయన బాధ్యత. సో అందుకని శని ఖచ్చితంగా వాళ్ళని కుటుంబ కారకత్వాన్ని ప్రసాదించడం అయితే ఉంటుంది. కనుక కొత్తగా పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళకి కూడా చాలా మంచి అద్భుతమైన కాలంగా కర్కాటక రాశి వారికి చెప్పాలి. తర్వాత ఇదే కర్కాటక రాశిలో జన్మించి ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఒకటి కర్కాటక రాశిలో, వృషభ రాశిలో ఎక్కువ జన్మిస్తూ ఉంటారు. తర్వాత కొంతవరకు తులారాశిలో కూడా ఉంటారు. ఈ తులా, వృషభ, కర్కాటక రాశులు రాజకీయాలకి చాలా ఎక్కువ ఫేవరబుల్ గా ఉంటాయి. అంటే వీళ్ళు డైరెక్ట్ రాజకీయాలకు పనికొస్తారు.
అదే మేషము, కుంభము, తర్వాత ధనుసు వచ్చేప్పటికి తెర వెనక రాజకీయాలకు పనికొస్తాయి. Hmm. మనం ఏమంటాం ఆన్ ద డిస్ప్లే మనం పనికిరాం, Hmm. బిహైండ్ ద డిస్ప్లే ఓకే. Right. అలా ఇక్కడ ఈ కర్కాటక రాశి అంటే ఇక్కడ మనం చెప్పినట్టయితే కనుక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంది, ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంది, తర్వాత వచ్చేప్పటికి స్వతంత్ర జీవన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలత ఉంది. అంటే ఎలా చూసినా కూడా వృత్తి, ఉద్యోగ, గౌరవ మర్యాదలు అయితే ఇంకా పెంపొందిస్తారు. కానీ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ తృతీయంలో కేతు ఒకటి, తర్వాత భాగ్యస్థానంలో రాహు ఒకటి. దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే తండ్రి గారితో తాత్కాలికంగా ఏవో రకమైన పర్మనెంట్ కాదు వాదాలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. సో వచ్చి మళ్ళీ సాధ్యమైన తొందరలోనే అవి సమసిపోవడం అనేది ఉంటుంది. కానీ బట్ తప్పకుండా ఎంతో కొంత తండ్రి గారితో ఏవో రకమైన వాదాలు వస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఏదైనా సరే ఈ కేతు వల్ల తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనారోగ్యాలు కానీ, వాళ్ళు పెళ్ళాల్సిన వాళ్ళు అయితే కనుక అక్కడ రాహు కేతు ఉంటారు కాబట్టి సంబంధాలు ఒక పట్టణ కుదరకపోవడం, తర్వాత పుట్టిన వాళ్ళు అలా వాళ్ళకి మాత్రం వివాహపరంగా కొంతవరకు వ్యాకులత అనేది ఉంటుంది. కానీ వీళ్ళ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట అనేది మటుకు చాలా అద్భుతంగా ప్రస్ఫుటం అవుతుంది ఏడాది కర్కాటక రాశి వాళ్ళకి. అంటే విభిన్న రంగాల్లో వీరి యొక్క సామర్థ్యాలు బయటకు రావటం అనేది ఉంటుంది. అది సైంటిస్టులు అయితే కొత్త పరిశోధనలు చేస్తారు, వైద్యులు అయితే అనేక మందికి ప్రాణం నిలుపుతారు. అద్భుతం. ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఆ ఫీల్డ్ లో బాగుంది. అందుకని ఎలా ఒకవేళ సపోజ్ చిన్న చిన్న తప్పులు చేసినా కానీ బయటపడతారు, ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. కనుక ఇది కర్కాటక రాశి వాళ్ళకి మటుకు ఈ ఏడాది అన్ని రాశుల్లో కూడా చాలా మంచి రాశి అని ఈ ఏడాది మనం చెప్పచ్చు. ఖచ్చితంగా. అయినప్పటికీ చేసుకోవాల్సినటువంటి ఆరాధన. అవును, కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే ఆ భాగ్యస్థానంలో రాహుని, ఇక్కడ మరి తృతీయ స్థానంలో కేతువు ఉంటారు కాబట్టి ఇక్కడ మనకి ఇబ్బంది ఏంటంటే వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ దుర్గాదేవిని పూజించడం అనేది మంచిది. కనుక ముఖ్యంగా దుర్గా సప్తశ్లోకి అనేది ఉంటుంది, అది నిత్యం పఠించడం అనేది మంచిది. ఒకవేళ అలా కాకపోయినా కూడా కనీసం ఏంటంటే మంగళవారాల పూట కొద్దిగా ఇంట్లోనే అమ్మవారికి తేనె నివేదన చేస్తే కనుక వారికి ఉంటే ఇబ్బందుల నుంచి తప్పించుకుంటారు. అలాగే సప్తశ్లోకి చదవలేని వాళ్ళు కనీసం ఓం దుమ్ ఓం దుమ్ ఓం దుమ్ అనేది నిత్యం జపించడం వల్ల కూడా మంచి జరుగుతుంది. దుమ్ అనేది దుర్గాదేవి బీజాక్షరం కాదు, అంటే దుమ్ అనేది ఒకటి, తర్వాత రెండోది ఇదే ధూమ్ అనేది ధూమవతికి కూడా బీజాక్షరం. సో ఇక్కడ శని వల్ల వచ్చి అంటే ఇందాక మీరు అన్నారు అష్టమ శని అని, అంటే ఇటు రెండింటికి కూడా మల్టిపుల్ అది ఒక్కటి చదివితే ధూమ్. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ ఇయర్ గా ఖచ్చితంగా ద్వాదశ రాశిలో కర్కాటక రాశి వారిది నంబర్ 1 ప్లేస్ లో ఉంది కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ప్రొడిక్షన్స్ విన్న తర్వాత కర్కాటక రాశి వాళ్ళు. అద్భుతం అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. ఇక క్రోధినామ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. సో ఉన్నదల్లా గురుబలం అనేది ఒకటి రాజస్థానంలో ఉండటం వల్ల ఏంటంటే ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా చివరి నిమిషంలో అయితే బయటపడతారు. కానీ ఎప్పుడు కూడా దినదిన గంటం నూరేళ్ళ ఆయుష్ లాగానే ఈ ఏడాది వీరికి సాగటం అనేది ఉంటుంది. శత్రువులు ఎవరు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు అన్నట్టుగా వీళ్ళకి ఈ ఏడాది అంతా కూడా ఇంట్లోనే ఎక్కువ చుక్కలు చూపించే వాళ్ళు ఉంటారు కుటుంబ సభ్యులు. కనుక వారి వల్ల ఎంతో కొంత ఇబ్బందులు పడటం అనేది ఉంటుంది. తల్లికి చేస్తానంటే భార్యకి ఇష్టం ఉండదు, భార్యకి చేస్తానంటే తల్లికి ఇష్టం ఉండదు, ఇంట్లో ఒకరి మాట ఒకరికి పొడ సోపదు. సో దానివల్ల ఇబ్బందులు పడటం అనేది ఉంటుంది. సరే ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉన్నారు అనుకునే టైంకి ఏంటంటే ఈ సప్తమంలో శని రావటం, తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ కొంతవరకు అష్టమంలో శుక్రుడు వీళ్ళు చేరటం అనేది, అష్టమంలో రాహు చేరటం అనేది ఉండటం వల్ల ఏంటంటే ఈ రోగాల యొక్క నిర్ధారణ కరెక్ట్గా అవ్వదు, అంటే డయాగ్నిస్. సో రోగం డాక్టర్ల దగ్గరికి వెళ్తే అదేం రోగం అనేది బయటపడదు. అలాగని ఎప్పుడు ఇంట్లో ఎవరో ఒకరికి సుస్థి ఉంటుంది, దానికి సరైన ట్రీట్మెంట్ కానీ లేదా సరైన డయాగ్నిస్ కానీ జరగకపోవటం అనేది కూడా ఈ ఏడాది ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ ధనస్థానంలో కేతు ఉండటం వల్ల కూడా ఏంటంటే ధనం ఎంత వచ్చినా కూడా నిలుపుకోలేకపోవటం, ఖర్చులు మరి రెండింతలు పెరిగిపోవటం అనేది, అంటే ఆదాయం మనకి ఇంతే ఉంటే కనుక దానికి రెండింతలు ఖర్చులు ఎక్కువైపోవటం అనేది కూడా వీళ్ళకి ఎక్కువ మింగుడు పడలేకపోవటం అనేది ఉంటుంది. సరే ఇప్పటికే వెళ్ళి విదేశాల్లో ఎవరైతే సంపాదన రీత్యా విదేశాలకు వెళ్ళి ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ సరైన జీతభత్యాలు లేక వాళ్ళకి రావాల్సిన విధానం ఏమి సరిగ్గా లేక కొంత ఇబ్బంది పడటం అనేది కూడా ఉంటుంది. సో ఈ ఏడాది ఏదైతే సింహరాశి ఉందో ఆ సింహరాశికి ఉండే మేలు ఏంటంటే కనుక ఆ గురుడు అక్కడ రాజ్యస్థానంలో ఉండటము, తర్వాత వచ్చేప్పటికి భాగ్యస్థానంలో మరి మేలుకి వచ్చేప్పటికి కుజుడు భాగ్యస్థానంలోకి రావటం, భాగ్యాధిపతి భాగ్యంలోకి వస్తారు కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా
బయటపడతాడు. ఉమ్. అంతవరకు అయితే గ్యారెంటీ ఉంది. ఉమ్. కానీ ఎప్పుడు కూడా ఒక సమస్య రావటం దాన్ని పరిష్కరించి వెళ్ళటం, ఒక సమస్య రావటం దాన్ని పరిష్కరించుకుంటూ వెళ్ళటం అనేది ఎక్కువ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మే నుంచి ఉన్నంతలో కొంత మంచి జరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఏమంటాం, మందకోడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా అభివృద్ధిలోకి రావటం అనేది, అంటే ఏప్రిల్లో పూర్తిగా ఇబ్బంది పడ్డానుకోండి, మేలో ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. సో ఇలా ఈ రకంగా మిశ్రమంగా ఉండటం అనేది, అంటే ఒక నెల బాగుంటే ఇంకో నెల బాగుండకపోవటం, ఇంకో నెల బాగుంటే ఇంకో నెల బాగుండకపోవటం, ఈ రకమైన అడ్జస్ట్మెంట్తో ముందుకెళ్ళటం అనేది ఉంటుంది తప్ప, అమ్మయ్య ఇలా రిలాక్స్గా ఉన్నాను అనుకోవడానికైతే సింహ రాశి వారికి ఈ సంవత్సరం ఉపశమనం దొరకడం అనేది కొద్దిగా కష్టం. అదే గురువు వృషభంలోకి వచ్చినప్పుడు ఒక ఇంత బాగుంటుంది అది అందుకే మే నుంచి ఒకంత, ఎందుకంటే ఇంచుమించుగా మే నుంచే మీకు ఈ కుజుడు కూడా స్వయం రాశిలోకి రావటం అనేది ఉంటుంది. మరి మళ్ళీ గురువు కూడా వక్రించబోతున్నారు సెప్టెంబర్ లో. అలాగే వక్రిస్తాడు. తర్వాత అప్పుడు మళ్ళీ ఇబ్బందులు. కుజుడు కూడా మధ్యలో వక్రించడం అనేది ఉంటుంది. సో అందుకని నేను ఇందాక చెప్పినట్టు మిశ్రమ ఫలితాలు. సో మధ్య మధ్యలో రిలీఫ్ రావటం, మళ్ళీ మధ్య మధ్యలో ఇబ్బంది పడటం, అలా కాంపన్సేట్ అవటమే తప్ప నేను రిలాక్స్ అనుకోవడానికి లేదంటున్నాను. ఆరోగ్యం ఎలా ఉంటుంది? అది ఆరోగ్యం కూడా ఇందాక చెప్పినట్టు ఏంటంటే, ఇంట్లో వీళ్ళకే కాకుండా ఇంట్లో కూడా ఎవరికొకరికి ఏదో రకమైన సమస్య ఉండటం, అది కరెక్ట్ గా డయాగ్నోస్ కాకపోవటం అనేది. అయితే వీరికి వ్యక్తిగతంగా వచ్చేప్పటికి ఏంటంటే, వీళ్ళకి కూడా ఎముకలు నరాలకి సంబంధించిన వస్తాయి. కొంతవరకు ఈ దంత ప్రాబ్లమ్స్ కూడా, సమస్యలు కూడా తలెత్తడం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ ఏంటంటే సింహరాశి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం అంతా ఎక్కువ ఆంజనేయ పూజించడం అనేది మంచి జరుగుతుంది. ఆంజనేయ స్వామి. సో ఈ ఆంజనేయుడికి ఏంటంటే వీళ్ళు 3 రకాల నూనె కలిపి, అంటే విప్ప, తర్వాత కొబ్బరి నూనె, తర్వాత నువ్వుల నూనె, విప్ప నూనె, కొబ్బరి నూనె, ఈ 3 కలిపి దీపారాధన చేస్తే వీరికి ఉండే ఇబ్బందులు, అంటే ఆర్థికపరమైన అనుకోండి, ఆరోగ్యపరమైన అనుకోండి, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ ధనం అధికంగా ఖర్చు అవటం, అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అండి. అంతేగా, ఇంట్లో వాళ్ళు దీపారాధన, నిత్య దీపారాధన అలవాటు ఉంటే చక్కగా ఆంజనేయుడి పటం ఒకటి పెట్టుకుని ఆంజనేయుడి ముందట వెలిగించడం అనేది మంచి పద్ధతి. సో ఆ రకంగా చేస్తే కొంతవరకు వీరి యొక్క సమస్యల నుంచి ముందు బయటపడడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఆంజనేయుడి అనుగ్రహంతో సింహరాశి వారు ఈ క్రోధినామ సంవత్సరాన్ని ప్రశాంతవంతంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. మరి క్రోధినామ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి? కన్యా రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఏమంత మంచి ఫలితాలు కనిపించేలాగా కనిపించడం లేదు. ముఖ్యంగా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందనలో ఒక సమస్య పరిష్కారమైన వేరొక పొంచి ఉండే సమస్య మరొకటి ఉండేలాగా తలపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే సంబంధ బాంధవ్యాలు అవి సజావుగా సాలేకపోవటం అనేది కూడా ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ముఖ్యంగా మే నుంచి అష్టమంలో కుజుడు రావటం అనేది కూడా వీరికి ఇబ్బంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే ఉన్నారో వాటిల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. లేదు ఇప్పటిదాకా కోర్టు సమస్యలు లేవు అనుకుంటే కనుక కనీసం ఏదో రకంగా, అంటే సపోజ్ బండి నడిపేప్పుడు అక్కడ చలానా లేదను ఏదో రకంగా, అంటే కోర్టుకి సంబంధించిన ఏవో ఒక తాకీదులు వీళ్ళు పొందడానికి అయితే ఈ సంవత్సరం అయితే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా గృహంలో ఎప్పటి నుంచైనా సరే ఎవరైనా సరే పెద్దవాళ్ళు అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటే కనుక వారికి అత్యవసర పరిస్థితి తలెత్తే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇక భార్యాభర్తల మధ్య ఉండేది ముఖ్యంగా ఈ రాహు కేతు అనేది గత కొద్ది కాలంలో కూడా కన్యా రాశి వాళ్ళు ఏమంత మంచి ఫలితాలు అయితే పొందడం లేదు. వారి ఇద్దరి మధ్య కూడా ఏవో రకమైన సంబంధ బాంధవ్యాలు కొంతవరకు ఇబ్బంది పడడానికి ఉంది. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా సంబంధాలు కుదిరి చేజారిపోయే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిత్తా నక్షత్రం మీద అయితే ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది. కేతు చిత్తా నక్షత్రం మీద సంచారం జరుగుతుంది. అదే తప్ప ఇప్పుడు మనకి కుజుడు మళ్ళీ అక్కడ అష్టమంలోకి రావడం అనేది ఉంటుంది కదా. సో అందుకని ఎప్పటికీ కూడా వాళ్ళ మీద ఎక్కువ ఆ ప్రభావం చూపించడం అనేది ఉంటుంది. సో ఈ అష్టమ కుజుడు కూడా అక్కడికి రావటం వల్ల ఏంటంటే ఏదైనా సరే ఇందాక చెప్పుకున్నట్టు ఈ కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఒకటి, తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా కూడా ఇప్పుడు మనకి సాధ్యమంతవరకు అంటే మన చేతిలో లేదు, కానీ భగవన్నామ ఏదైతే ఉంటుందో అది నిత్యం జపించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ మీకు మే నుంచి కుజుడు వస్తూ ఉంటాడో ఆ తర్వాత ఈ ఆకస్మిక ప్రమాదాలు ఇంట్లో జరుగుతాయి. అందులో ఇవాళ ఏవైతే మనం కార్డియాక్ అరెస్ట్ అని, తర్వాత బ్రెయిన్ కి సంబంధించిన ఇబ్బందులు పడుతూ ఉంటాం, అక్కడ అలాంటివన్నీ కూడా ఈ కన్యా రాశిలో ఎక్కువ ఉండటానికి ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా వీరికి చంద్రుడు శత్రువు అవుతూ ఉండటం వల్ల కూడా ఏంటంటే ఇక్కడ ఈ ఊపిరితిత్తులు వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. కనుక ఎవరైనా సరే ఈ వ్యసనాల్లో కన్యా రాశిలో ఉండి ఎవరైనా వ్యసనాల్లో ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఏడాది
చాలా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. తర్వాత రెండోది ఏంటంటే నిత్యం వారికి సంబంధించింది ఏదో ఒక నామస్మరణ అనేది గట్టిగా పట్టుకోవడం అనేది కూడా అవసరం. అయితే ఇక్కడ మన వరకు మనం ఏంటంటే ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఏడాది అంతా కూడా ఎక్కువ వీరు కూడా మరి వెంకటేశ్వర స్వామిని ఎక్కువ పూజించాలి. ఆ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించాలంటే కనుక వీరు మాత్రం బుధవారాలు, శనివారాలు వద్దు. సో బుధవారాలు వెంకటేశ్వర స్వామికి కొద్దిగా వడపప్పు, పానకము, తేనె నివేదన చేయాలి. అలా మధ్య మధ్యలో చేస్తూ ఉండాలి. అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏమైనా సరే స్తోత్రాలు చదువుకుంటూ ఉండటం మంచిది. అలా కాకుండా వారి దైనందికంగా ఇంకేదైనా ఆరాధన ఉంటే ఆ ఆరాధన సాధ్యమైనంత వరకు మానకుండా చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఈ కన్యారాశి వాళ్ళకి అంతా కూడా ఈ ఏడాది ఆకస్మిక ప్రమాదాలు అంటే ఊహించిన సంఘటనలు ఎక్కువ జరిగే అవకాశాలు ఈ ఏడాది కన్యారాశిలో ఎక్కువ కనిపిస్తుంది. కనుక అది ఇప్పుడు మనకి తెలిసి ఉండి వస్తే ఎంతో కొంత మనం ప్రిపేర్ అయి ఉంటాం. అలా కాకుండా తెలియకుండా వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే అది ఈ ఏడాది కన్యా రాశికే ఎక్కువ కనపడుతుంది. సో అందుకని మనం దానికి పరిష్కారం ఏం లేదు. మరి ఉన్నంతలో మనం దైవానుగ్రహం, దైవ భక్తిలో ఉండటం తప్ప వేరే మార్గం కనపడలేదు. రైట్. అయితే వెంకటేశ్వర స్వామి కృపతో ఖచ్చితంగా ఈ కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ క్రోధినామ సంవత్సరాన్ని డీల్ చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రైట్, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. క్రోధినామ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి కూడా ఈ ఏడాది చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు జాగ్రత్త పడాల్సిందంతా కూడా ఈ ఏడాది కేవలం వారి యొక్క కుటుంబ సభ్యులతో, మిగతా అన్ని విషయాలు కూడా వీరికి చాలా చక్కటి పరిస్థితులు అయితే ఉంటాయి. అంటే సపోజ్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే కనుక అవార్డులు, కితాబులు రావటం అనేది కూడా ఉంటుంది. వీరి యొక్క శ్రమని పై వాళ్ళు గుర్తించడం అనేది కూడా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వీరికి జీతభత్యాలు పెరగటం కానీ, లేదంటే 10 మందిలో ఇలా గుర్తింపుగా ప్రోత్సాహకాలు అందించడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ తులారాశి వారి ఈ సంవత్సరం ఎక్కువ పొందటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే మే నుంచి మనకి ఇంకా మరింత అనుకూలమైన స్థితిలోకి వీళ్ళు రావటం అనేది ఉంటుంది. తులారాశి వారు జాగ్రత్త పడాల్సిందల్లా కూడా ఏంటంటే ఆహార విషయంలో, అంటే ముఖ్యంగా వీరికి ఏంటంటే ఎసిడిటీకి సంబంధించిన సమస్యలు ఉంటే అవి పెరగడానికి ఉంటుంది. తర్వాత కొంతవరకు కాలేయ సంబంధించిన వ్యాధుల్లో కొంతవరకు రావడానికి ఉంటుంది. కాబట్టి అవి రావడానికి కారకమైన విధానంలో మాత్రం కొంత జాగ్రత్తగా పడటం. అంటే కాలేయ సంబంధించినవి వస్తాయి కాబట్టి దానికి సాధారణంగా మందు కొట్టే అలవాటు ఉంటే అది మానుకోవాలి. ఇంకా తర్వాతకి వచ్చేప్పటికి ఏంటంటే ఈ విడిగా అంటే అలాంటి అలవాట్లు లేకపోయినా కూడా రావడానికి ఉంటుంది. అలా రావాలి అంటే కనుక ఖచ్చితంగా అన్నం ఏదైతే ఉంటుందో వాటి ఆహార విషయాల్లో కొంతవరకు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆ ఒక్క విషయం కనుక వీళ్ళు కనుక జాగ్రత్తగా వీళ్ళు పరిశీలనలోకి తీసుకున్నట్టయితే కనుక ఈ ఏడాది వీరికి కూడా చాలా అద్భుతమైన కాలం. ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి అక్కడ వీరికి మరింత ప్రతిభా పాఠవాలు పెరగటం అనేది ఉంటుంది. తర్వాత ఇదే తులారాశిలో జన్మించిన ఈ కళాకారులు ఎవరైతే ఉంటారో, అంటే అది సినిమా రంగం వాళ్ళు అవ్వచ్చు, టీవీ రంగం వాళ్ళు అవ్వచ్చు, లేదా ఇలాగా బయట భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇలా కళారంగానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా అవకాశాలు మెండుగా ఈ ఏడాది లభించడం అనేది ఉంటుంది. వాటిని వీరు సద్వినియోగపరచుకోవడం అనేది కూడా ఉంటుంది. తర్వాత ఇదే తులారాశిలో జన్మించి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మేలో మరి చక్కటి రవి ఓట్లకి రావటం అనేది ఉంటుంది. కాబట్టి ఆ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. గతంలో వీరు ఎక్కడైతే ఓడిపోయి ఉన్నారో, ఒకవేళ ఇదే తులారాశిలో జన్మించి గతంలో ఎక్కడైనా ఓడిపోయి ఉంటే ఈసారి మళ్ళీ తిరిగి వాళ్ళు కనుక పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కూడా మెండుగా కనిపించడం అనేది కూడా ఉంది. కనుక తులారాశి వారికి కూడా కేవలం వారు ఏంటంటే వారి యొక్క సొంత ఆరోగ్యం, అంటే వ్యక్తిగత ఆరోగ్యం, ఈ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ వహించాలి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే అమ్మగారు, నాన్నగారితో మాట్లాడే విధానంలో కొంతవరకు జాగ్రత్త పడాలి. లేదు అంటే కనుక వారికి అమ్మగారు, నాన్నగారు వాళ్ళ నుంచి రావాల్సిన ఏవైతే ఉంటాయో వీళ్ళకి పంచే విషయంలో కొంత వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. కనుక అలాంటి విషయాల్లో కొంతవరకు జాగ్రత్త వహించాలి. వ్యక్తిగతంగా ఉండే అలవాట్ల విషయంలో కొంతవరకు జాగ్రత్త పడితే కనుక తులారాశి వారికి కూడా ఈ ఏడాది అంతా కూడా చాలా మంచి కాలం అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇక తులారాశి వారు చేయవలసినది ఏదైనా సరే పూజ అనేది ఏదైనా ఉంటే కనుక ఈ ఏడాది వీరు కనుక ఎక్కువ దుర్గాదేవినే పూజించాలి. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయంటున్నారు కాబట్టి దానికి కూడా దుర్గాదేవినే పూజించాలంటారా? దుర్గాదేవిని పూజించడం వల్ల ఏంటంటే వీరికి ఏదైనా సరే ఆరోగ్యం, అంటే కార్యసాధిక శక్తి అనుకోండి, ఒంట్లో శక్తి అనుకోండి, ఇది ఏదైనా సరే ఇవ్వాలంటే కనుక దుర్గాదేవి ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యంగా షష్టమంలో రాహు అనేది మనకి వ్యక్తిగత మంచి చేయటం అనేది ఉంటుంది, కానీ ఆరోగ్యపరంగా సమస్య ఇవ్వటం అనేది ఉంటుంది. ఎందుకంటే అది గురుడికి వ్యతిరేక, రాహుకి వ్యతిరేక రాశి, మెయిన్ రాశి అని. సో అందుకని ఆరోగ్యపరంగా సతాయిస్తాడు, కానీ గౌరవపరంగా అంటే ఇప్పుడు వృత్తి ఉద్యోగాల్లో ఉండే ఇంపార్టెన్స్ పెరుగుతుంది.
కానీ సేమ్ వే మనకి అక్కడ మళ్ళీ అనారోగ్యం ఇవ్వడం అనేది ఉంటుంది. సో అందుకని ఆ అనారోగ్యం కరెక్ట్ గా ఉండాలి అన్నా కానీ, లేదా అక్కడ మనం సరే ఇతరులతో ఉద్యోగాల్లో మంచి చెడు బాగా ఉండాలి అంటే కూడా అక్కడ మనం దుర్గాదేవిని పూజించాలి. ముఖ్యంగా తులారాశి వారికి ఏంటంటే జనరల్ గా అంతర్గత శత్రువులు ఎక్కువ ఉంటారు, బయట కనపడరు. సో అందరూ పైకి మటుకు ఆహా ఓహా అంటారు కానీ వెనక నుంచి ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అందుకని తులారాశి వారికి ఆ రకమైన ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి వీటిని అన్నింటినీ దుర్గతి పట్టించగలిగే దేవత దుర్గా. ఎలా చేసి ఏం చేయాలి? సో అందుకని దుర్గాదేవి కాబట్టి వీళ్ళు మాత్రం ఓం దుమ్ అని ఆగిపోకూడదు, ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోవాలి. సో ఓం దుమ్ దుర్గాయ నమః అనేది నిత్యం చదువుకోవాలి. లేదంటే వీళ్ళు కూడా దుర్గా సప్తశతి పారాయణ అనేది చదవాలి, లేదా దుర్గా 21 నామాలు, ద్వాదశ నామ అది నామాలు. సో అది పఠించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. రైట్ అండి, అద్భుతంగా. మరి ఈ క్రోధినామ సంవత్సరం తులారాశి వారికి కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా అద్భుతమైన ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు అని చెప్తున్నారు. బ్యూటిఫుల్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి? వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వీరికి కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక కొద్దిగా వాహన ప్రమాదాలు కానీ గృహ ప్రమాదాలు కానీ సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇంట్లో ఏదైనా సరే ఇప్పుడు ఈ అగ్నికి సంబంధించిన ఏవైతే వస్తువులు ఉంటాయి వాటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త పడాలి. ఇక బయటకు వచ్చేప్పటికి ఏంటంటే వాహనాలు ఇలాంటి నడిపే విధానంలో కూడా వీళ్ళు ఎక్కువ శ్రద్ధ వహించాలి. కనుక వాహన ప్రమాదాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ ముఖ్యంగా ఏదైతే మే నుంచి, అంటే మేలో మనకి ఇంచుమించుగా కుజుడు మేషంలోకి రావటం అనేది ఉంటుంది. ఆ తర్వాత వృషభం, తర్వాత మిథునం, ఈ 3 రాశులు అయిపోయి సుమారుగా జూలై అన్నమాట. సో ఇంచుమించు మే నుంచి జూలై మధ్య వీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండటం అనేది ఉంటుంది. లేదా ఈ ఉష్ణ సంబంధించి అంటే వడదెబ్బలు తగలటం అనుకోండి ఇలాంటివి. సో అందుకని ఏదైనప్పటికీ కూడా ఇలా కొన్ని ప్రమాదాలు ఆకస్మికంగా వచ్చే ప్రమాదాలు బారిన ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ ఏడాది పడడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కనుక వాటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే ఇంకా ఎవరైనా సరే కొత్తగా ఎన్నో ఏళ్ళగా అంటే ఇల్లు కొనుక్కోవాలి లేదా ఇల్లు సంపాదించుకోవాలి ఇలాంటి ప్రయత్నాల్లో ఉండి అవి ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నట్టయితే కనుక ఈ ఏడాది వాటి విషయంలో అంటే గృహం తీసుకోవటం కానీ లేదా స్థలం తీసుకోవటం కానీ వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే విజయవంతం అవుతాయి. కనుక అలాంటి విషయాల్లో ఇబ్బందులు అయితే కనపట్టలేదు. తర్వాత వచ్చేప్పటికి ఉద్యోగ రంగంలో ఉండే వాళ్ళకి ముఖ్యంగా మే వచ్చేప్పటికి ఏప్రిల్ వచ్చేప్పటికి రవి గోచరంలోకి వచ్చాక తర్వాత దాంట్లోకి వస్తాడు వృషభంలోకి మేలో. ఇదే రవి ఆ సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో లాభం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు లాభపడటం అనేది కూడా ఉంటుంది. తర్వాత వారికి మనోరథం ఎక్కడికంటే ఇప్పుడు కొంతమంది నాకు పలానా చోటుకి బదిలీ అవ్వాలి అనే ప్రయత్నాల్లో ఉంటారు. చిన్న చిన్న ఊళ్ళలో చేసి వాళ్ళకి ఇష్టమైన ఊరు ఏదో ఉంటుంది, అక్కడ వస్తే బాగుండు కదా అనుకుంటుంటారు. సో అలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి సానుకూలం అవటం అనేది కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది కనిపిస్తుంది. ఇక తల్లి గారి ఆరోగ్య విషయంలో మాత్రం మళ్ళీ కొంతవరకు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇక ఎవరైనా సరే కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా వృశ్చిక రాశిలో ఉంటే కనుక అది మే నుంచి చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు రావటం అనేది ఉంటుంది. కనుక అక్కడి నుంచి వాళ్ళు కొద్దిగా గట్టిగా కృషి చేసినట్టయితే కనుక పెళ్లి విషయాల్లో కూడా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. ఇక తర్వాతకి వచ్చేప్పటికి ఏంటంటే సంతాన స్థానంలోకి వచ్చేప్పటికి వీళ్ళకి కూడా ఎంతో కొంత సర్పదోష ప్రభావం అనేది ఉంటుంది. లేదా కొత్తగా వృశ్చిక రాశిలో పుడితే వారికి కూడా సర్పదోషం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా గర్భం దాల్చినట్టయితే కనుక వాళ్ళు క్రమం తప్పకుండా ఎక్కువ వినాయకుడిని పూజించుకోవటం అనేది మంచి జరుగుతుంది. ఇంకా ఇతరత్ర వీరికి ఏమీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనపట్టలేదు. ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ప్రమాదాల బారిన పడేలాగా ఉన్నారు కాబట్టి ఆ విషయాల్లో వీరికి కొంతవరకు శ్రద్ధ వహిస్తే కనుక వీరికి కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే వేరే రూపంలో అయితే రావు. కనుక ఈ ఏడాది ఇలాంటి ఇబ్బందులన్నిటి నుంచి తప్పించుకోవడానికైతే కనుక వీరు ఇక సర్పదోషం అనే కాకుండా విడిగా కూడా వినాయకుడిని ఎక్కువ పూజించుకోవాలి. తర్వాత ఇంట్లో అవకాశం ఉంటే కనుక నైరుతిలో ఒక వినాయకుడి బొమ్మ పెట్టుకోవటం అనేది కూడా వీరికి మంచి యోగాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి బుధవారాలు కాకుండా మంగళవారాల పూట అప్పుడప్పుడు వినాయకుడికి తొక్కుడు లడ్డు నివేదన చేయటం వల్ల కూడా వీరికి ఉండే ఇబ్బందులను తప్పించుకోవడం అనేది ఉంటుంది. ఇంకా ఓం గం ఓం గం ఓం గం అనేది వీరు పఠించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుందండి? అది అంటే ఎవరి శక్తి అనుసారం అంటే మనం ఒక పావు మాల అనుకోండి 27, అర్ధమాల అంటే 54, పూర్ణమాల అంటే 108. సో ఎవరి శక్తి అనుసారం వాళ్ళు అంటే 27 కానీ 54 కానీ 108 సార్లు కానీ క్రమం తప్పకుండా పాటించడం అనేది చాలా మంచిది.
రైట్ అండి, అద్భుతం. కొంత మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయి వృశ్చిక రాశి వారికి, కాబట్టి చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ గణపతి ఆరాధన చేసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళకి వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి ఈ క్రోధినామ సంవత్సరం చాలా ప్రశాంతవంతంగా వృశ్చిక రాశి వారికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. ఇక ధనుసు రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ ఏడాది చాలా బాగుండే రాశుల్లో ధనురాశి కూడా ఒకటి. సో ముఖ్యంగా వీరికి ఎప్పుడూ లేనంత విధంగా అంటే కొత్త కొత్త అవకాశాలు అవంతట అవే వీళ్ళు తలుపు తట్టడం అనేది కూడా జరుగుతుంది. అయితే వాటిని ఏంటంటే మనకి ఒక సామెత ఉంది, దురదృష్ట దేవత తలుపు తీసేదాకా కొడుతూనే ఉంటుంది. అదృష్ట దేవత ఒకసారే కొడుతుంది అని. అలా కొట్టినప్పుడు ఉపయోగించుకోవటమే మరి గొప్పవారి లక్షణం. సో అలా ఈ ఏడాది ధనుర్రాశి వాళ్ళు అందుకు సంసిద్ధులుగా ఉండటం అనేది చాలా చెప్పుకోదగిన సూచన. అంటే వీళ్ళకి ఎలాంటి అవకాశాలు వచ్చినా అలాంటి అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవటం అనేది కూడా ఈ ధనుర్రాశి వారికి ఎక్కువ కనిపించడం అనేది ఉంది. తర్వాత ఎవరైతే ఈ ధనుర్రాశిలో అంటే ఏదైనప్పటికీ కూడా అంటే రచనా రంగంలో ఉన్న వాళ్ళకి రచనా రంగం, తర్వాత క్రీడా రంగంలో ఉంటే క్రీడా రంగం, తర్వాత ఇలా ఆధ్యాత్మిక రంగాల్లో ఉంటే ఆధ్యాత్మిక రంగం, అలా ఏ రంగం తీసుకున్నప్పటికీ కూడా ఆ రంగంలో వీరు లబ్ధ ప్రతిష్ఠలు అవడానికి కూడా ఈ ఏడాది ఎక్కువ అవకాశం ఉంటుంది. కొత్త కొత్త పదవులు బిరుదులు వీళ్ళని వరించడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా జాగ్రత్త పడాల్సిందల్లా ఏంటంటే వీరికి ఏమైనా సరే దీర్ఘకాలిక రోగాలు అంటే వ్యక్తిగతంగా అంటే మధుమేహం కానీ రక్తపోటు కానీ ఇలా దీర్ఘకాలిక రోగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి అంటే వీరికి ఇందాక చెప్పుకున్నాం రకరకాల అవకాశాలు చుట్టుముడతాయి, వీళ్ళు దాంట్లో నిమగ్నమైపోతారు. సో దానివల్ల ఏమవుతుంది, విరామం లేకుండా పనిచేయడం అనేది ఉంటుంది. సో విరామం లేకుండా పనిచేసినప్పుడు ఏమవుతుంది, ఈ దీర్ఘకాలిక రోగాలు నియంత్రణ ఉండవు. కనుక ఎప్పటికప్పుడు ఎంతో కొంత మనం విరామం తీసుకుంటూ పనిచేస్తూ ముందుకెళ్తే కనుక ఎలాంటి ఉపద్రవం లేదు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇటు గురుడు పంచమంలో ఉన్నా షష్టమంలో ఉన్నా కూడా మేలు చేయడం అనేది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా వీరికి ఏమి ఇబ్బంది కనపట్లేదు. అంటే ఎప్పుడు ఎలాంటి వ్యాధి వచ్చినా ఓకే తొందరగానే బయటపడతారు, కానీ ఆ రూపేణ ఎంతో కొంత ఖర్చు అవడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఎన్నో కాళ్ళకి అంటే ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్క చిరకాల స్వప్నం అనేది ఉంటుంది. అంటే నాకు నటించడం ఇష్టం అనుకోండి, అందుకు తగిన అవకాశం ఈ ఏడాది లభిస్తుంది. నేను ఎప్పుడో ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలనుకున్నాను అనుకోండి, దానికి సంబంధించిన ప్రణాళిక ఏడాది సిద్ధమవుతుంది. సో అంటే ఎవరెవరు ఏ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, చిరకాల వాంఛ తీరుతుంది. రైట్. ఈ ఏడాది చిరకాల వాంఛ తీరే వాటిల్లో ధనుర్రాశి ఒకటి. సో అందుకని ధనుర్రాశి వారికి కావాల్సింది ఏంటంటే కొద్దిగా విరామం తగినంత తీసుకుంటూ ఉండటం, ఆహారం అనేది సమయానికి తీసుకుంటూ ఉంటాం. సో ఈ రెండు కూడా వీరు జాగ్రత్త తీసుకుంటే ఈ ఏడాది వీళ్ళది కూడా అద్భుతమైన కాలం అనేది చెప్పాల్సి ఉంటుంది. సో అయినప్పటికీ కూడా అంటే ఇలాంటి ఆహార పానీయాలు ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా ఉండడానికి కానీ లేదా ఈ అవకాశాల్లో మరింత వీరి యొక్క సామర్థ్యం మెరుగుపరచుకోవడానికి కానీ వీరు ఈ ఏడాది ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. సో సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం అనేది నిత్యం చదువుకోవటం మంచిది. ఒకవేళ అలా చదువుకోలేకపోతే ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమః, ఇది నిత్యం అక్కడ నమః పెట్టినా పర్వాలేదు, స్వాహ పెట్టినా పర్వాలేదు, రెండిట్లో ఏది పెట్టినా వర్కౌట్ అవుతుంది. సో అలా జపించడం వల్ల కూడా వీరికి ఎక్కువ మేలు జరగడం అనేది ఉంటుంది. ఈ ఏదైతే ధనురాశి వారు ఉన్నారో వీరికి మళ్ళీ కొంతవరకు ఇబ్బందులు ఏంటంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య మాత్రం కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ముఖ్యంగా ఏ రూపంగా రావచ్చు అంటే కనుక తమ యొక్క కోరికల్ని వీళ్ళు పట్టించుకోకుండా బయటకు ఎక్కువ వెళ్ళిపోతున్నారు, లేదా బయట వ్యక్తులతో ఎక్కువ కాలం గడుపుతున్నారు, లేదా ఇవాళ ఉండే ఏదైతే ఉందో మనకి అస్తమానం ఫోన్ చూసుకుంటున్నారు. ఇలాంటివి ఏవైతే చిన్న చిన్న చిటపటలు ఉంటాయో ఆ చిటపటలన్నిటినీ కూడా ఈ ఏడాది కూడా వీళ్ళ ఇంట్లో కొద్దిగా ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంక ధనుర్రాశిలో జన్మించి ఇంట్లో ఎవరైనా సరే శుభకార్యాల కోసం వేచి ఉంటే, ఆడపిల్లలు అనుకోండి మగపిల్లలు అనుకోండి, అశుభకార్యాలు ఏడాది పూర్తి చేస్తారు. అశుభకార్యాలు. సో అందుకని ఖచ్చితంగా ధనుర్రాశి వారికి అంటే వారి వ్యక్తిగత అభివృద్ధితో పాటు ఇంట్లో కళ్యాణం కోసం వేచి ఉండి ఆ రకమైన బాధ్యతను కూడా నిర్వహించగలుగుతారు సక్రమంగా. కనుక ఆ రకంగా కూడా వీరికి ప్లస్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ధనుర్రాశిలో పుట్టి ఎవరైనా సరే మరి చతుర్థంలో రాహు అనేవాడు ఉన్నాడు కాబట్టి అక్కడ మటుకు కొంత విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఉంది, కానీ కొత్తగా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి లాభం ఉంది. ఆల్రెడీ అక్కడే ఉండే వాళ్ళకి లాభం లేదు.
సో అంటే ఒక్కోసారి వీసా గడువు పూర్తయిపోవటం, మళ్ళీ అనుకోకుండా మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేయాల్సిన పరిస్థితులు రావటం, Right. ఇలాంటివి మటుకు మళ్ళీ ఈ ఏడాది ధనుర్రాశికి ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. Right. సో అందుకని మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం అయితే కనుక వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యానికి కూడా ఇంపార్టెంట్ ఇస్తూ ముందుకెళ్ళటం అనేది చెప్పదగిన సూచన. బ్యూటిఫుల్. అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది క్రోధినామ సంవత్సరం ధనుసు రాశి వారికి అని చెప్తున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని విశేషంగా చేసుకుంటూ ఈ సంవత్సరాన్ని వీళ్ళు చాలా ప్రశాంతవంతంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందామండి. మరి మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం మకర రాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా అక్టోబర్ తర్వాత నుంచి అయితే చాలా అద్భుతమైన కాలం అని చెప్పాలి. సో అక్టోబర్ వరకు కూడా కొద్దిగా నెమ్మదిగా ముందుకెళ్ళినప్పటికీ కూడా చెడు తక్కువే ఉంటుంది. అంటే ఒక పని మనం ఏప్రిల్లో అనుకుంటే ఏప్రిల్లో జరగకపోయినా ఖచ్చితంగా మేలో అయితే జరిగి తీరుతుంది. సో అలా కొద్దిగా వాయిదాలతో ముందుకు రావటం అనేది ఉంటుంది. కొద్దిగా కష్టంతో ముందుకు రావటం అనేది ఉంటుంది. కానీ కష్టపడినా కానీ అది అడవి కాసిన వెన్నెలు కాకుండా వీళ్ళకి కొంతవరకు సౌఖ్యాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. సో అందుకని అది ఖచ్చితంగా మంచి అని చెప్పాలి. కానీ అక్టోబర్ తర్వాత నుంచి వచ్చే గ్రహస్థితి ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా తులలో రవి, అంటే ఇక్కడ ఏదైతే మకర రాశికి రవి కొంత నీచంలో ఉండటం అనేది మంచిదే కనుక అక్కడ తులలోకి రావటం అనేది ఉంటుంది. తర్వాత ఇంచుమించు అదే గడియల్లో మనకి శుక్రుడు కూడా, తర్వాత మన కుజుడు, వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా తులకి దగ్గరలోనూ వృశ్చికానికి దగ్గరలో ఉండటం అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ మకర రాశి వారికి అక్టోబర్ తర్వాత నుంచి మాత్రం చాలా అద్భుతమైన కాలం. ఇంకా ఇంచుమించు ఏంటంటే ఏలినాటి శని కూడా చివరి పేజ్కి వచ్చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ 2025 మార్చి నుంచి మనకి ఏలినాటి శని కూడా వెళ్ళిపోతూ ఉండటం. సరే దానికి ముందుగానే ఇక్కడ అక్టోబర్ నుంచే క్రమంగా మిగతా గ్రహ స్థితి కూడా వీళ్ళకి అనుకూలంగా మారటం అనేది ఉంది కాబట్టి అక్టోబర్ నుంచి వీరి యొక్క పెద్ద ప్రాజెక్టులు స్వీకరించినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా చాలా చక్కగా పూర్తి చేయడం అనేది ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వారి యొక్క శాఖల్ని మరింత విస్తృతం చేసుకోవటం కానీ, లేదా కొత్త వ్యాపారాలకి నాంది పలకటం అనేది కానీ, సో అలాంటివి కూడా సంభవించడం అనేది ఉంటుంది. కనుక అక్టోబర్ వరకు ఏంటంటే సాధారణమైన పెట్టుబడులతో ముందుకెళ్ళటం మంచిది. అక్టోబర్ దాటాక కొద్దిగా పెట్టుబడులు నెమ్మదిగా విస్తరింపజేసుకున్నప్పటికీ కూడా లాభం అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే వీళ్ళు కూడా ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు వీరికి కూడా ఈ ఏడాది అయితే కనిపిస్తున్నాయి. సో వారిద్దరికి మధ్యలో వాదాలు రావటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే ఇక్కడ మకర రాశిలో జన్మించి ఉన్నారో విద్యార్థులు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ అనుకోండి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏడాది ఎక్కువ మంచి శుభ ఫలితాలు రావటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళు పెద్ద స్థాయిలోనే మార్కులు పొందటం అనేది, సో లేదా ర్యాంకులు చేపట్టుకోవటం అనేది కూడా ఉంటుంది. అక్టోబర్ తర్వాత నుంచి ఏదైనా సరే అప్పుడు రాసే ఎగ్జామ్స్ ఇంకా పెద్దవేమైనా ఉంటే కనుక వాటిలో మరింత బలోపేతంగా విద్యార్థులు రాణించడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది. కనుక మకర రాశి వారు ఏంటంటే ఆ అక్టోబర్ వరకు ఒక సాధారణంగా ఉన్నప్పటికీ చెడు లేదు, సాధారణంగా ఉన్నప్పటికీ కూడా మనకి అక్టోబర్ నుంచి అది పూర్ణ స్థాయిలో మనకి ఏడాది అంతా బాగా ముందుకెళ్ళటం అనేది కనిపిస్తుంది. ఇంకా ఎవరైతే సరే వృత్తి ఉద్యోగాల్లో ఉంటారో వారికి కూడా అనుకూలత అనేది ఎక్కువ సంభవించడం అనేది ఉంటుంది. ఇక దగ్గర ప్రాంతాలు అంటే చిన్న మనం ఏమంటే మెడికల్ రిప్రజెంటేటివ్, ఇలా షార్ట్ ట్రావెల్స్ ఉంటాయి కదా వృత్తులు, అలాంటి షార్ట్ ట్రావెల్స్ చేసే చిన్న యాత్రలు చేసే ఉద్యోగాలు లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి కూడా మరింత లబ్ధి పొందడానికి అయితే ఈ ఏడాది మకర రాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. కనుక మకర రాశి వారు కూడా నిశ్చింతగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వారికి ఉండే ఇబ్బందులు కొంతవరకు అధిగమించడానికి ఈ ఏడాది అంతా వీరు ఎక్కువ ఆంజనేయుని పూజించడం వల్లే అనుకూలత రావటం అనేది ఉంటుంది. సో నిత్యం ఇంట్లో ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః ఇది శ్రద్ధగా పఠించడం వల్ల కూడా వారికి ఉంటే ఇందాక మనం చెప్పుకున్న అక్టోబర్ దాకా కొంత మందకోడి వాతావరణం ఉంటుంది. సో అది స్పీడప్ అవడానికి కూడా మనకి ఇది దోహదం చేయడం అనేది ఉంటుంది. ఇక ఆంజనేయుడికి వీరు సాధ్యమైనంత వరకు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల కూడా తగినంత మేలు జరగడం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మంగళవారం కాకుండా శనివారం ఎక్కువ ఆంజనేయుని పూజించడం వల్ల ఉత్తమ ఫలితాలు రాబట్టడం అనేది కూడా ఉంటుంది. ఆరోగ్యం ఎలా ఉంటుందని అనుకోవచ్చు. ఇక ఇక్కడికి వచ్చేప్పటికి మకర రాశి వారికి చెప్పుకోదగిన ఇబ్బందులు లేవు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే మే నెల ఒకటి, తర్వాత జూన్ నెల ఒకటి, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఫిబ్రవరి నెల, వచ్చే సంవత్సరం 2025 ఫిబ్రవరి, ఈ 3 నెలల్లో మాత్రం కొంతవరకు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా సరే
ఇప్పటికే ఎంతో కొంత హృదయ సంబంధించిన బాధల్లో ఉన్న వాళ్ళకి ఒక్కోసారి స్టెంట్లు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలాగే చిన్నవో పెద్దవో ఏదో ఒక శస్త్రచికిత్స ఆ నెలలో జరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. కానీ ప్రాణాపాయాలు అయితే అంత పెద్దగా లేవు. రైట్ అండి. ఎటకేలకు మంచి ఇయర్ గానే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఈ క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి అని చెప్తున్నారు. హనుమత్ ఆరాధనతో ఖచ్చితంగా మరింత ప్రశాంతవంతంగా వీరికి ఈ సంవత్సరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి తెలుసుకుందాం. తప్పకుండా. ఇక కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి కూడా ఈ ఏడాది అంతా కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. సో సగం మంచి సగం చెడుతో ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. ఏ పని తీసుకున్నప్పటికీ కూడా అది వాయిదాలు పడుతూ ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. సో శ్రమ అధికము, ఫలితం తక్కువ రావటం అనేది కూడా ఈ ఏడాది ఎక్కువ కుంభరాశికి ఉండటం అనేది ఉంటుంది. అయితే ఈ కుంభరాశి వారు ఏదైనప్పటికీ కూడా వారి యొక్క వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా అది ఏప్రిల్, మే, జూన్ మధ్య ఎక్కువ చేసుకోవటం అనేది మంచిది. ఉన్నందులో కొద్దిగా మంచి కాలం అనేది ఏప్రిల్, మే, జూన్ మధ్య ఉంటుంది. తర్వాత ఉన్నంతలో కొంతవరకు మంచి కాలం అనేది ఏంటంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఉంటుంది. సో అందుకని నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఒక రకము, తర్వాత ఏప్రిల్, మే, జూన్ మధ్య ఈ మూడు అవి ఒక 4 నెలల నుంచి మించి ఈ 4 మొత్తం 7 నెలల్లోనే సాధ్యమైనంత వరకు ఉన్నంతలో విజయం సాధించడానికి వీలైన నెలలు. సో మిగతా నెలలన్నీ కూడా దగ్గర ఫలితాలు వచ్చి పొందలేని పరిస్థితులు అయితే ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే ధనస్థానంలో అంటే గత కొద్ది కాలంగా ఈ కుంభరాశి వాళ్ళు అయితే ఆర్థిక విషయాల్లో అయితే ఇబ్బంది పడుతున్నారు. అంటే ఆర్థికంగా ఎంత వచ్చినప్పటికీ కూడా సుఖం లేకపోవటం, మనము ఏదో కొనుక్కోవాలని దాచుకునే అమౌంట్ని ఇంట్లో ఎవరో ఒకరి కోసం అంటే ఒకరికి సడన్ గా అనారోగ్యం చేయటం. సో అలా ఏవో రకమైన ఇబ్బందుల రీత్యా వీళ్ళు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కూడా ఎక్కువ ఉండటం వల్ల కూడా దాచిన సంపాదనని నిలుపుకోలేకపోయిన పరిస్థితులు కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు హెచ్చు తగ్గులు ఈ ఏడాది కూడా అలానే కనిపిస్తుంది. సో దానివల్ల వీరికి ఏంటంటే ఎప్పుడు కూడా లోపల బాధ అన్నది ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు సాధారణంగా పైకి తేలే మనుషులు కాదు. సో ఆ లోపలే కుమిలిపోతూ ఉండటం అనేది ఉంటుంది. సో ఆ కుమిలిపోవటం అనే దానికి ఈ ఏడాది కూడా మినహాయింపేం కాదు. సో ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం అనేది కూడా కుంభరాశి వారికి కనపడుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఏంటంటే ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో వీరు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జీర్ణ సంబంధించిన వ్యాధులు వీరికి ఏడాది కొంతవరకు రావడానికి అవకాశం కనపడుతుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే చర్మానికి సంబంధించిన అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా సరే అప్పటికప్పుడు వచ్చే ఎలర్జీ వాటికి సంబంధించిన రుగ్మతలు కానీ పెరగడానికైతే కనుక ఈ ఏడాది ఆస్కారం అయితే కుంభరాశి వారికి కనిపిస్తుంది. ఇంకా సంతాన పరంగా మాత్రం ఎంతో కొంత మంచి వార్తలు వింటాం. అంటే సంతాన పరంగా అభివృద్ధి ఉండటం అనేది ఉంటుంది. లేదా కొత్తగా ఇప్పటిదాకా మరి పెళ్ళయి ఒక 4 ఏళ్ళయి 3 ఏళ్ళయి సంతానం కోసం ఎవరైతే ఊబిళ్ళు వస్తున్నారో వాళ్ళకి సంతాన యోగ్యత లేదని బాధపడుతున్నారో వారికి ఏడాది ఎంతో కొంత మంచి జరగడానికి ఉంది. ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే అది జూన్ నుంచి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య అయితే చాలా ఎక్కువ అద్భుతంగా వారికి ఆ సంతాన విషయంలో మంచి జరిగే అవకాశాలు అయితే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య అయితే కనపడుతున్నాయి. కనుక అక్కడ వీళ్ళు శుభవార్తలు వినడానికి కూడా ఆస్కారం అయితే లేకపోలేదు. సో కుంభరాశి వారు ఈ ఏడాది అంతా కూడా ఎక్కువ శ్రీకృష్ణుని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. సో శ్రీకృష్ణుడికి అప్పుడప్పుడు కూడా బుధవారాల పూట వెన్న లేదా అటుకులు నివేదన చేయడం వల్ల వారి యొక్క ఉద్యోగాల్లో ఇబ్బందులు తగ్గటం అనేది కూడా ఉంటుంది. ఇక శ్రీకృష్ణుడికి వచ్చేప్పటికి ఏంటంటే ఓం క్లీం గోవిందాయ నమః, ఓం క్లీం గోవిందాయ నమః. ఇది జపించడం వల్ల కూడా వీరికి ఎక్కువ మేలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లేదు ఇవేమి చదవలేము అనుకుంటే కనుక మధురాష్టకం నిత్యం చదవటం వల్ల కూడా వీరికి మధురమైన జీవితం రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. చదవడం రాని వాళ్ళు వినొచ్చా అండి? అది ఎప్పుడైతే ఇప్పుడు ఏదైనా సరే ఉత్తమము మధ్యమము అధమము ఉంటాయి కదా. సో ఆ మధ్యమం అనేది ఏంటంటే వినటం, శ్రవణం. మనకి మనం చదవటం ఉత్తమం, వినడం అనేది అది రెండు చేయకుండా ఖాళీగా గడపడం. సో అందుకని ఆ రకంగా ప్రతి ఒక్కరు ఎంతో కొంత భగవద్ధారాలను ముందుకెళ్ళటం అనేది అది శ్రవణం అనేది కూడా నవవిధ భక్తి మార్గాల్లో ఒకటి కదా. 100%. అందుకు కనీసం ఆ రకంగా చేయండి. తప్పకుండా. రైట్ అండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఖచ్చితంగా కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరం చాలా ప్రశాంతవంతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ రాశి మీన రాశి గురించి మాట్లాడుకుందాం. ఇక మీన రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండిపోతుంది? మీన రాశి వారికి కూడా ఈ ఏడాది కొద్దిగా గడ్డి కాలం అనే చెప్పవలసి ఉంటుంది. కొద్దిగా ఇబ్బందులు పడే రాశుల్లో మీన రాశి ఒకటి, కన్యా రాశి ఒకటి కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈ రెండు కూడా పరస్పరం ఎదురు బదురు ఉండే రాశులు. సో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మీన రాశి వారికి వచ్చేప్పటికి ఇక్కడ
ఆర్థికంగా కూడా వీళ్ళు తగినంత లాభం పొందలేకపోవటం. అంటే ఎప్పుడు కూడా ఎంత సంపాదిద్దామని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా అదేదో ఎదుగు బొదుగు లేదు జీవితం అని పదే పదే వాళ్ళు మరి తిట్టుకునే సందర్భాలు కూడా మీనరాశి వారికి ఈ ఏడాది ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. ఇంకా కాస్తో కూస్తో మంచి ఫలితాలు అన్నది ఏంటంటే జూన్ నుంచి, అంటే రవి ఎప్పుడైతే మనకి అక్కడ మిథునానికి రావటం అనేది ఉంటుందో అక్కడి నుంచి క్రమంగా కొద్దిగా గృహంలో కొన్ని మంచి మార్పులు రావటం అనేది ఉంటుంది. జూలైలో ఏదైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో, జూలైలో దక్షిణాయనం ప్రారంభించినాక వీరి యొక్క తెలివితేటలు కొద్దిగా 10 మందికి ప్రస్ఫుటమయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. అందుకని ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జూన్ జూలై మధ్య కొంతవరకు ఇంట్లో ఉండే అప్పటిదాకా ఉండే సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు తగ్గుముఖం పట్టడం అనేది ఉంటుంది. ఈ జూలై నుంచి వచ్చేప్పటికి ఏంటంటే వీరి యొక్క వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగడం అనేది కూడా సంభవిస్తుంది. ఇక తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి మాత్రం చాలా చక్కటి అనుకూలమైన మంచి మార్పులు రావటం అనేది ఉంటుంది. సో ఫిబ్రవరి వరకు మాత్రం వీరికి ఏదైనా సరే ఒక సమస్య తీరినప్పటికీ కూడా రెండో సమస్య రూపంలో మళ్ళీ మనం ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది. కానీ అందుకని ఇక్కడ మామూలుగా చెప్పాలి అంటే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఎప్పుడు ఉంటాయంటే కనుక వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఉంటాయి. సో అక్కడి నుంచి కొద్దిగా నిలకడైన జీవితం రావటం అనేది ఉంటుంది. అప్పటిదాకా ఉన్న ఆర్థిక బాధలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్కటి తొలగటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే మనకి ఏదైనా సరే అక్కడ ఏదైనా సరే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి రావాలని ఎన్నో ఏళ్ళుగా మనం అనుకుంటున్నాం, కానీ అవి ఏమైనా వాయిదా పడుతున్నాయి. దానికి తగిన అవకాశాలు లేదంటే ఇక్కడ రాలేకపోవటం అనేది ఉంది. సో ఆ రకంగా వేచి చూసే వాళ్ళకి కూడా ఇక్కడ కొద్దిగా మనకి ఏంటంటే ఈ ఫిబ్రవరి నుంచి ఎక్కువ అనుకూలత రావటం అనేది ఉంటుంది. కనుక ఆ రకంగా కూడా మంచి జరగడం అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని ఎలా చూసినప్పటికీ కూడా అక్కడ ఫిబ్రవరి నుంచి క్రమంగా మంచి ఫలితాలు రావడం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు సపోజ్ మనకి గత ఏడాది నుంచి ఈ భార్యాభర్తలు ఎడబాటులో ఉన్న వాళ్ళు, అంటే సపోజ్ భర్త ఏమో విదేశాల్లో ఉండి భార్య ఇక్కడ ఉండి ఇలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా కొంత ముందుకు రావటం అనేది ఉంటుంది. తర్వాత ఎవరైనా సరే విడాకుల కోసం ఉంటే అది చివరి నిమిషంలో ఏదో రకంగా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు కూడా తలెత్తడానికి అయితే ఈ ఏడాది కొంతవరకు అనుకూలత ఉండటం అనేది కూడా ఉంది. కనుక ఇక్కడ ఈ ఏడాదికి వచ్చేప్పటికి ఏంటంటే మెచ్చదగిన విషయాలు ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించిన వ్యవహారాలు అయితే ఒక కొలిక్కి రావడం అనేది నెమ్మదిగా జరుగుతుంది. తర్వాత ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం రావాలి అనే కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక కూడా ఈ ఏడాది తీరడానికి అయితే ఉంటుంది. ఫిబ్రవరి నుంచి అయితే చాలా సానుకూలమైన మార్పులు రావటం అనేది కూడా ఉంటుంది. శని మనకి మార్చి నుంచి 2వ పేజ్లోకి, అంటే ఈ మీన రాశి వారికి 2nd పేజ్లోకి వెళ్ళినట్టు ఎంటర్ అవటం అనేది ఉంటుంది. సో 2nd పేజ్లో ఎంటర్ అయిన శని ఏంటంటే ఆర్థికంగా వీరిని కొంత బలోపేతం చేయటం అనేది ఉంటుంది. అంటే జన్మలోకి వచ్చేసినప్పటి నుంచి బాగుంటుంది. కానీ మనకి జన్మలోకి వచ్చే ఒక ఇబ్బంది ఏంటంటే అప్పటికి ఏదైతే తల్లిదండ్రుల తరం ఉంటుందో ఆ తల్లిదండ్రుల తరానికి మాత్రం ఇబ్బంది ఉంటుంది. వీళ్ళకి మటుకు వ్యక్తిగతంగా మాత్రం చాలా దాన్ని పొంగు శని అనుకోండి ఏదైనా అనండి. సో అక్కడ వీళ్ళు అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది. కనుక యాతావాత మనం చెప్పాల్సింది ఏంటి అంటే కనుక వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకా మాత్రం కొద్దిగా ఓర్చుకుంటూ ముందుకెళ్ళటమే తప్ప ఆవేశపడి ముందుకెళ్ళిపోవడానికి అయితే లేదు. సో ఫిబ్రవరి నుంచి మాత్రం చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే వీరికి ఎక్కువ లభించడం అనేది ఉంటుంది. ఆరోగ్యం ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఆరోగ్యంకి వచ్చేప్పటికి ఏంటంటే మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు, కానీ నేతలకు సంబంధించిన బాధలు అయితే ఎక్కువ పెరగటం అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ ఒత్తిడి అనేది ఎక్కువ ఎదుర్కోవటం అనేది ఉంటుంది. కాబట్టి కొద్దిగా నరాలకి సంబంధించిన బాధలు కూడా కొంతవరకు నర్వస్ సిస్టమ్ ఇది కొంతవరకు దెబ్బతినడానికి అయితే ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది. ఇక మిగతా విషయాలు అయితే చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమి కనిపించడం లేదు. సో తృతీయ గురుడు కూడా చాలా మేలు చేయటం అనేది ఉంటుంది. కాబట్టి మనకి మీనరాశికి అధిపతి గురుడే. సో దానివల్ల ఏంటంటే తృతీయంలో గురు సంచారం అనేది కూడా మేలు చేస్తుంది. కనుక ఎలాంటి ఇబ్బంది ఉన్నా చివరి నిమిషంలో బయటపడతారు, కానీ బట్ ఆశించినంత అభివృద్ధి అయితే ఉండదు, మందకోడిగానే ఉంటుంది. అది ఎక్కువ ఫిబ్రవరి నుంచి ఎక్కువ ఉంటుంది. సో ఆరోగ్య విషయంలో ఏంటంటే వీళ్ళు తరచూ కొద్దిగా మంచినీళ్ళు అనేది ఎక్కువ తాగుతూ ఉండాలి. అదొకటి జాగ్రత్త పడాలి. అంటే మనతో పాటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సీసా తీసుకెళ్ళటం అనేది చాలా ఉత్తమం అని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే బయట ఏదైనా సరే ముఖ్యమైన పని మీద వచ్చినప్పుడు కూడా కొద్దిగా మంచినీళ్ళు తాగే బయటికి రావటం వల్ల కూడా అది కూడా ఒక రకమైన రెమెడీగా వీళ్ళకి ఉపయోగపడటానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ మీన రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రాశి ఎక్కువ అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. అవకాశం ఉంటే అంటే ఓం హరిహర సుత అయ్యప్ప స్వామినే నమః, ఓం హరిహర సుత అయ్యప్ప స్వామినే నమః అనేది నిత్యం చదువుకోవటం. అలా కూడా చదువుకోలేని వాళ్ళు కనీసం ఉత్తరంలో వాళ్ళ ఇంట్లో ఏ గదిలో అయినా సరే ఉత్తరంలో
ఒక అయ్యప్ప స్వామి ఫోటో పెట్టడం వల్ల కూడా మేలు జరగడానికి ఉంటుంది. కనుక మొత్తం మీద చెప్పినప్పుడు ఏంటంటే అయ్యప్పకి సంబంధించిన ఏమైనా సరే ఆరాధన అన్నది ముఖ్యంగా అయ్యప్పకి బుధవారం ప్రీతికరం కాబట్టి బుధవారం నాడు అయ్యప్ప స్వామి ఆరాధన చేయటం వల్ల కూడా వారికి వచ్చే ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. అద్భుతం అండి. ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉండిపోతుంది క్రోధినామ సంవత్సరం అనేది చాలా సవివరంగా తెలియజేశారు. ఎలాంటి ఆరాధనలు చేసుకోవాలనేది కూడా తెలియజేశారు. అలాగే ఈ మీన రాశి వారి కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ క్రోధినామ సంవత్సరాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి అని చెప్పి, అలాగే పీస్ఫుల్ గా ఈ ఇయర్ వీళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. మీకు ఉగాది శుభాకాంక్షలు. అందరికీ